అందరూ మంచి నిద్రలో ఉన్నారా? లేదు సార్. ఇప్పుడు 3 అవుతుందా అని చూస్తూ కూర్చున్నా సార్. అది మంచి పద్ధతి. అది తిరుప్పావైలో కూడా మనం తర్వాత తెలుసుకుంటాము. ఏంటంటే లాస్ట్ వీక్ ది చూస్తున్నాం సార్. లాస్ట్ వీక్ చూస్తే ఫస్ట్ 18 మినిట్స్ మిమ్మల్ని మేము బాగా ఇబ్బంది పెట్టాం. మీకు అనుకున్న సమాధానం రావటానికి 19 మినిట్స్ పట్టింది సార్. ఏం పర్వాలేదు. మొన్న మనము విష్ణు సహస్రనామంలో నిన్న అనుకుంటా, నిన్న ఒక్క నామం తెలుసుకునేసరికి మనకు 1.5 hour అయింది. అవునా కాదా? అంటే కాదు సార్, మీరు ఒక సమాధానం మా దగ్గర నుంచి రాబట్టడానికి రాధిక గారు చెప్పాక కరెక్ట్ సమాధానం చెప్పాక పర్లేదు, కరెక్ట్ సమాధానం తప్పనేమి ఉండదు జనరల్ గా. అదేంటంటే నేను అనుకున్న జవాబు వస్తుందా లేదా అనుకోవడమే గానీ అందరూ కరెక్టే చెప్తున్నారు. చాలా మందికి తెలిసింది. ఇంకేంటంటే అనుభవంలోకి రాలేదు చాలా విషయాలు, కానీ చాలా మందికి అర్థమైతే చాలా బాగా అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఓన్లీ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఒక రోజులో వచ్చేది కాదు. సో అది ఎలాగో కూడా మనకేంటంటే అది మనము ఎంత ప్రయత్నం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ కి అది మెయిన్. ప్రయత్నమే ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది ప్రయత్నం. అర్థం చేసుకోవడం అర్థమైపోతుంది, చక్కగా అర్థమవుతుంది. ఒకసారి కాకపోతే 2 సార్లు. ఇక ప్రశ్నకి జవాబు తప్పు అట్లేం ఉండదు జనరల్లీ. సో ఓకే, ప్రారంభించుకుందామా? చాలా మంది అన్మ్యూట్ వీలైనంత మందికి అన్మ్యూట్ చేశాను. మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో మాట్లాడాలి అనుకున్నప్పుడు చెయ్యి లేపండి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చెయ్యి లేపక్కర్లేదు. ఇప్పుడు చాలా మందికి ఎలో టు స్పీక్ చేశాను. సో ఇంకా కూడా ఎవరికైనా ప్రశ్నలు అవి ఉంటే తర్వాత తెలుసుకుందాం. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఉపనిషత్తులకు సమానమైనటువంటి తిరుప్పాయి విద్యని తెలుసుకుంటున్నాం. గత వారం తెలుసుకున్నవి క్లుప్తంగా ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. గత వారం మనం అర్థం చేసుకున్నాము సూర్య గమనం, చంద్ర గమనం అని 2 ఉంటాయని. సూర్య గమనము రాశులలో వెళ్తుంటుంది. మేష, వృషభ, మిథున, కర్కాటక ఇలా వెళ్తూ 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 మెల్లగా ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు, ధనుర్మాసం 2 గొప్పవి. సూర్యుడు వేదాలందరికీ నేర్పించేవాడు, వేద స్వరూపుడు, భగవంతుడి యొక్క ప్రత్యక్ష రూపం. ఆయన యాజ్ఞవల్కుడికి వేదాలు నేర్పించడము, ఆంజనేయ స్వామికి వేదాలు నేర్పించడము తెలుసుకున్నాము. కాబట్టి ఆ ప్రకాశంతో మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగిపోతుంది. ఆ వేద స్వరూపుడు, వేదము చాలా బాగా తెలిసినటువంటి వాడు సూర్య భగవానుడు. ధనుస్సు అంటే ఓంకార రూపంలో ఉండేది. ఓంకారం అంటే ఏంటి? వేదంలోని ఇంత పెద్ద వేదాలు చిన్నగా కావాలి అంటే ఓంకారం, ఓంకారం ఇంత చిన్నది పెద్దగా కావాలి అంటే వేదాలు. ఓంకారము వేదాలు, ఓంకారము వేదాలు. సూర్యుడేమో వేద స్వరూపుడు, ఓంకారమేమో ఆయన గురించి తెలిపేటటువంటి ఒక చిన్న బీజాక్షరం. బీజాక్షరమైన అందులో శక్తి చాలా ఉంటుంది. ఆటం బాంబులో ఆటం ఇంతే ఉంటుంది. వచ్చేటటువంటి శబ్దము, వచ్చేటటువంటి శక్తి మాత్రము చాలా విపరీతంగా ఉంటుంది. సో మళ్ళొకసారి అర్థం చేసుకుంటాం. తిరుప్పావై అనేది ఎందుకు ఈ నెలలోనే చేసుకుంటాము అంటే, సూర్యుడు యొక్క గమనం ఏదైతే ఉంటుందో, సూర్యుడు కదులుతూ 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 ధనుస్సులోకి వస్తాడు. అంటే వేద స్వరూపుడు అయినటువంటి సూర్యుడు ఓంకార స్వరూపమైనటువంటి ధనుర్మాసంలోకి ప్రవేశిస్తాడు. ఇది మొదటిది. సో చాలా గొప్పదన్నమాట. ఓంకారం చేయడానికి, సూర్యుడిని తెలుసుకోవడానికి ఇది చాలా చాలా ఉన్నతమైనటువంటిది. నంబర్ 1. నంబర్ 2, సూర్యుడిని పట్టుకున్నాం, మరి చంద్రుడిని వదిలేసాం ఎందుకు? చంద్రుడినే వదిలేయలేదు. చంద్రుడు
నక్షత్రాలలో కదులుతూ ఉంటాడు. సూర్యుడేమో రాశుల్లో కదులుతూ ఉంటే చంద్రుడేమో నక్షత్రాల్లో కదులుతూ ఉంటాడు. అలా కదులుతూ 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 ఆయన మృగశిర నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే మార్గశిర మాసము లేదా మార్గశీర్ష మాసము అంటే మనకు దారిని చూపే నెల. మనకు దారిని చూపే నెల మార్గశీర్ష మాసము. సో దారిని చూపే నెల చంద్రుడి ప్రకారము మార్గశిర మాసం లోపల దారిని చూపే నెల. శ్రీకృష్ణుడు చెప్పాడు, నెలల్లో నేనే మార్గశీర్షుణ్ణి అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి నెల ఇది. ఎందుకంటే చంద్రుడి ప్రకారమేమో మనకు ఏ దారిలో వెళ్ళాలో చెప్తారు. ఇప్పుడు మీకు ఎవరైనా మంచి మార్గంలో వెళ్ళండి అని ఒకరు చూపించారు అనుకోండి, ఆ మార్గంలో మీరు వెళ్తే సరైన ఫలితాలు వస్తాయి. మార్గశిర మాసం అలాంటిది. చంద్రుడి ప్రకారం మార్గశిర మాసం చాలా గొప్పది. సూర్యుడు ధనస్సు, ఈ రెండు కూడా గొప్పవి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం అంటాం. ధనుస్సు అంటే ఓంకారము, సూర్యుడు వేద స్వరూపుడు. అత్యద్భుతం. మూడోది ఏంటంటే ఈ సమయం లోపల పంటలు బాగా పండి ఓకే చక్కగా పశువులన్నీ కూడా మంచి పాడిని కలిగి జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మూడో కారణం. నాలుగవ కారణం ఏంటంటే మనకు 12 నెలలు అంటే దేవతలకు ఒక రోజు. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే జనవరి నుంచి జూలై వరకు, జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉన్న సమయాన్ని ఉత్తర ఆయనము అంటారు. అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేయడం అన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఈ 6 నెలలు వీళ్ళకు ఒక పగలు, దేవతలకు ఒక పగలు. దేవతలకు ఏం చెప్పుకున్నాము? 12 నెలలు కలిపితే ఒక రోజు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవతలకు మన సంవత్సరం ఈక్వల్ టు వాళ్ళకు ఒక రోజు. అంటే మన 6 నెలలు ఒక రాత్రి, మన 6 నెలలు ఒక పగలు. ఎప్పుడైతే జనవరి నుంచి జూలై వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అంటే మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉన్న సమయాన్ని ఏమంటారంటే ఉత్తరాయణం సమయం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకి పగలతో సమానం. జూలై నుంచి మొదలెట్టి జనవరి 15 వరకు దక్షిణాయనం అంటే రాత్రి పూట. అందుకే ఉత్తరాయణం చాలా మంచి సమయం. సార్ మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం ఉన్నది దక్షిణాయనంలో కదా, మరి అలాంటప్పుడు ఇది పుణ్యకాలం ఎలా అవుతుంది? దానికే మనం ఏమని తెలుసుకున్నామంటే పొద్దున్న ఇంకా చీకటిగానే ఉంటుంది. ఆ సమయంలో మనకు బ్రాహ్మీ ముహూర్తం అని ఒకటి ఉంటుంది. పొద్దున నుంచి పగలు ఉంటుంది, రాత్రంతా చీకటి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఎర్లీ మార్నింగ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. మనకది ప్రతిరోజు చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తం. దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం ఏంటంటే ఈ ధనుస్సు మాసం నుంచి మకర మాసం. అంటే సూర్యుడు దక్షిణాయనంలోంచి ఇంక ఉత్తరాయణంలోకి వస్తున్నాడు. ఒక్క నెల తేడా ఉంది అంతే. అంటే 30 రోజుల తేడా ఉంది. ఈ 30 రోజుల లోపల ఆయన పగల్లోకి వచ్చేస్తున్నాడు అన్నమాట. అంటే దేవతలకి ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట. దేవతలకి మరొకసారి చెప్పండి సార్ మరొకసారి చెప్పండి. దేవతలకి ఇది బ్రాహ్మీ ముహూర్తము. బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పండి సార్. కనిపించని వాళ్ళు అడగండి. అందరికీ కనిపిస్తుందమ్మా? ఒకసారి చెప్పండి. కనిపిస్తుంది. దీని మీద లైట్ పడి కనిపించకపోతే నాకు చెప్పండి. ఇది జనవరి, ఇది జూలై, ఇది డిసెంబర్. డిసెంబర్, ఇది జనవరి, ఇది జూలై, ఇది డిసెంబర్. డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది? డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది? జనవరి. మనం ఇక్కడున్నాం, ఒప్పుకుంటారా? మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. అవునా? డిసెంబర్ కి జనవరికి మధ్యలో ఉన్నాం. అవునా కాదా? జవాబు చెప్పండి. వెరీ గుడ్. ఈ జనవరి నుంచి జూలై వరకు ఉన్నది దేవతలకు పగలు. ఇది దేవతలకు రాత్రి సమయం. జూలై నుంచి డిసెంబర్ జనవరి వరకు కూడా. కానీ ఇది ఏదైతే ఉందో ఇది ఎర్లీ మార్నింగ్ టైం. డిసెంబర్ అనేది ఇంకా రాత్రే, పగలు రాలేదు. పగలు ఇది జనవరి నుంచి పగలు దేవతలకి.
మనకేమో ఈ 6 నెలలు, దేవతలకి ఏంటి అరపూట. ఇది మనకు 6 నెలలు, దేవతలకి మిగతా పూట. ఇది పగలు, ఇది రాత్రి, ఇది పగలు, ఇది రాత్రి. ఈ రాత్రి సమయమే, కాకపోతే ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ టైం. కనిపిస్తోందా లేదా ఒకసారి చెప్పండి. కనిపిస్తుంది సార్. అందరికి క్లియర్ గా ఉందా లేదా చెప్పండి. క్లియర్ గానే ఉంది సార్. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ దేవతలకి బ్రాహ్మీ కాలం, అంతే కదా. మనకు ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తమా కాదా? అదే విధంగా దేవతలకు కూడా వాళ్ళ ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇది డిసెంబర్ టు జనవరి అనే 30 రోజులు వాళ్ళకు ఎర్లీ మార్నింగ్, పొద్దున్న. అందువల్ల దీన్ని దేవతల బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మన బ్రాహ్మీ ముహూర్తము ప్రతిరోజు వస్తుంది. దేవతల బ్రాహ్మీ ముహూర్తము ఈ 30 రోజుల్లో ఉన్న సమయం, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు అడగండి. మొహమాట పడద్దు, సిగ్గు అస్సలు పడద్దు. ఇవాటితోటి ఉపోద్ఘాతం అయిపోయి మనము కనీసం ఒక 5 పాశురాలన్నా చెప్పుకోవాలని నేను అనుకున్నాను. చక్కగా అడగండి, సిగ్గుపడద్దు. అంటే దేవతలకు ఎందుకు ఉంటుంది సార్ ఆ నెల? ఒక నెలనే సార్, ఒక నెలనే. డిసెంబర్ జనవరి అంటే ఒక నెలనే కదా, ఒక నెల 30 రోజులు. దేవతలకి మన సంవత్సరం ఇది కూడా, అందరివి సమయాలు వేరువేరుగా ఉంటాయి. దేవతలకి ఒక సంవత్సరము అంటే ఏంటంటే, దేవతలకు ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం. శ్రీదేవి గారు, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది చెప్తున్నాను, కరెక్ట్. మీకు అర్థమైందో లేదో చెప్పండి. దేవతలకు ఒక రోజు అంటే మనకు 12 నెలలు. ఈ విషయం అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి ఒకసారి శ్రీదేవి గారు. అర్థమైంది. 6 నెలలు వాళ్ళకు పగల టైం. అందుకే ఈ టైంలో ఎవరైనా దేహం వదిలేయడం మంచిది. ఈ టైంలో ఎవరైనా దేహం వదిలేస్తే, అందుకని ఇప్పటి నుంచే ప్లాన్ చేయకండి, ఏదో ప్లాన్లు. ఈ పగల టైం ఏదైతే ఉన్నదో ఇది మంచిది. ఈ టైంలో దేహం పోవాలి, ఆటోమేటిక్ గా పోవాలి. మనం తీసుకుంటే కుదరదు. అట్లా పిచ్చి వేషాలు వేయద్దు. ఈ సమయం చాలా మంచి సమయం. ఈ సమయం లోపల దేవతలందరూ కూడా యాక్టివ్ గా డ్యూటీలో ఉంటారు అన్నమాట. సో మనకి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళు పనిచేస్తారు. ఉదాహరణకు మీరు ఒక హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, హాస్పిటల్ లోపల అందరూ కూడా చక్కగా మీకు సిద్ధంగా ఉన్నారనుకోండి డే టైంలో. రాత్రి అయితే డ్యూటీ డాక్టర్స్ తప్ప ఎవ్వరు కష్టం. సో కాబట్టి పగల టైం చాలా మంచిది. అందుకే ఉత్తరాయణం ఎప్పుడు కూడా చాలా గొప్ప సమయము. ఉత్తరాయణం ఎప్పుడు కూడా చాలా గొప్ప సమయం. దక్షిణాయనము మంచి సమయమే, కానీ దక్షిణాయనంలో ఈ చివరి 30 రోజులు ఏదైతే ఉన్నదో ఇక చీకటి పోయి వెలుతురు వచ్చే టైము. చీకటి పోయి వెలుతురు వచ్చే సమయము. ఇది దేవతలకు ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ లాగా. దేవతలకు ఇంకా, ఎందుకంటే వాళ్ళకు 6 నెలలంటే ఒక రాత్రి. వాళ్ళకు 6 నెలలంటే మనకు ఒక రాత్రి. ఒక్క నెల అంటే లాస్ట్ 2 ఇదన్నమాట. ఈ కొద్ది సమయం, ఈ గంటన్నర 2 గంటల సమయం. ఆ 2 గంటల సమయం వాళ్ళకి ఇది బ్రాహ్మీ ముహూర్తం. దేవతలకు, మనకు ఒక నెల అంటే వాళ్ళకు 2 గంటలు. ఈ పాయింట్ అర్థమైందా లేదా? మనకు ఒక నెల అంటే వాళ్ళకు 2 గంటలు. మనకు 6 నెలలు అంటే వాళ్ళకు 12 గంటలు. ఇది ఒక నెల అంటే వాళ్ళకు 2 గంటలు. ఈ 2 గంటలు ఏదైతే ఉన్నదో ఇది మనము 4 o'clock నుంచి 6 o'clock దాకా మనం ఎప్పుడైతే చేస్తాం, 4 o'clock నుంచి 6 o'clock దాకా లేచి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేసినా కూడా అమోఘంగా జరిగిపోతుంది. ఎవరో మీకు చెప్పుకోలేదండి, ఎక్కువ తెలియదు. ఉమావాణి పేరు, వాణి గారు ప్లీజ్ పెట్టుకోండి. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు ప్రవచనాలు వినేటప్పుడు అందరికీ చెప్పే మాట ఒకటండి, మీరు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. చాలా మంది పెట్టుకోలేదు సార్, చాలా మంది పెట్టుకోలేదు. మ్యూట్ పెట్టుకోండి, డిస్టర్బ్ చాలా వస్తుంది. ఎందుకు పెట్టుకోవటం లేదు మ్యూట్ లో? అందరూ మ్యూట్ లో ఉండండి. మేము బలవంతంగా మ్యూట్ చేస్తేనేమో బాధపడతారు. సో మరి ఒకసారి అది మరి చూడండి, కాస్త కొద్దిగా శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే కష్టమైన పాయింట్స్ వచ్చినప్పుడు ఇది మనకి ఇదేదో పండగ చేసే పారాయణాలు కావు కదా ఇవి. సో కొద్దిగా శ్రద్ధగా ఉండండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు వాళ్ళకి నెల రోజులు కదా, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం కదా. మనకు కూడా బ్రాహ్మీ ముహూర్తమే కదా ఆ టైము. పుణ్యకాలము అంటారు. మనకు పుణ్యకాలం అంటారు. ఇప్పుడు ఇదంతా పుణ్యకాలమే. ఈ టైం అంతా పుణ్యకాలమే మనకు. మన ఉదయం కాదమ్మా, నెల అంటున్నాను. మనం నెల అంటే 30 రోజులు అని కదా. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎవరైనా శరీరం వదిలేస్తే మంచిది అన్నాను. 6 నెలల్లో పొద్దున వదిలేయాలా, రాత్రి వదిలేయాలా?
ఎప్పుడు వదిలేసినా అంతే. ఆ 6 నెలల పూర్తి కాలము దేవతలకి వెళ్తురున్న కాలం, పగటి కాలం. అది ఈ అర్థమైంది. 6 నెలల కాలము దేవతలకు పూర్తిగా రాత్రి ఉన్న కాలము. అది అర్థమైంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది కూడా రాత్రి కాలమే, కానీ తెల్లవారుతూ ఉంటుంది. ఇంకా తెల్లవారుతూ ఉంటుంది. 4 నుంచి 6 మనకేదైతే అనుకుంటామో ఆ టైం దేవతలకు అన్నమాట, మనకు కాదు. సో ఈ సమయం లోపల దేవతలకి మంచి సమయం. కాబట్టి మనం ఏంటంటే ఈ నెల రోజుల్లో పూజ చేస్తే ఏ టైంలో పూజ చేసినా పర్వాలేదు, పొద్దున మధ్యాహ్నం, ఎప్పుడైనా పొద్దున చేయడం మంచిది. బట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి మీ ఇష్టం, ఏది చేసినా ఈ నెల లోపల చెయ్యాలి. ఈ నెల లోపల ఎందుకు చెయ్యాలి అనే దానికి చెప్పండి. పొద్దున అందుకే 4 o'clock కి తిరుపాయి చదువుతారు, అందుకేనా సార్? వాళ్ళు చదువుతారు, మీరు 4 o'clock చదవక్కర్లేదని చెప్తున్నాను. దేవతలకి బ్రాహ్మీ కాలం అండి, అందుకని మంచిది. ఈ 30 రోజుల్లో ఏ సమయంలో చదివినా అది దేవతల బ్రాహ్మీ కాలంలో చదివినట్టే. అయితే మామూలుగా కూడా మనకు బ్రాహ్మీ కాలం మంచిది కాబట్టి పొద్దున చదువుతారు. మన బ్రాహ్మీ కాలము వాళ్ళ బ్రాహ్మీ కాలము ఒకటే అయిన సమయంలో మరింత ఫలితం వస్తుందని పొద్దున చదువుతారు. అంతేగాని ఇప్పుడు ఇది కూడా వాళ్ళ బ్రాహ్మీ కాలమే. ఇప్పుడు మనకి ఎంత అయిందండి మధ్యాహ్నం? ఇప్పుడు మన నెల అంతా కూడా వాళ్ళకి బ్రాహ్మీ కాలమే కదా, మన నెల అంతా కూడా. అది నేను చెప్తున్న పాయింట్. ఇప్పుడు మనకు 3 గంటలు అయింది కదా, దేవతలకి ఇది బ్రాహ్మీ కాలం. అవును, కరెక్ట్, అర్థమైంది. సాయంత్రం 6 అవుతుంది, అప్పుడు దేవతలకి ఏంటి? కూడా బ్రాహ్మీ. ఎందుకు అంటే 30 రోజుల పాటు దేవతలకు బ్రాహ్మీ కాలమే. ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. కానీ ఈ దేవతల బ్రాహ్మీ కాలంలో మన బ్రాహ్మీ కాలం కూడా కలిసింది అనుకోండి, డబుల్ ఇంపాక్ట్. అంటే మీకు సెంటర్ లోపల బీజేపీని తెచ్చాం కదా, స్టేట్ లోపల కూడా బీజేపీని తెచ్చాం అనుకోండి, అది డబుల్ ఇంజన్ సర్కార్. అట్లా డబుల్ ఇంజన్ తెచ్చుకోవడానికి తిరుపతి లోపల మీకు ఏం చేస్తారు, పొద్దున పూట మీకు అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు అందరికి మళ్ళొక్కసారి చెప్తాను తిరుప్పావై ఎందుకు చదవాలనేది, జాగ్రత్తగా వినండి. ఇది నేను చెరిపేయచ్చా, లేక ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. సరిపోయింది, రాసుకున్నాం సార్. ఇవన్నీ గత వారం చెప్పినవే రివిజన్ చేసి ఇవాళ పాఠశాలలోకి వెళ్దాం. ఒక కారణం ఏంటి, సూర్యుడి ప్రకారము ధనుస్సు రాశి, ధనుర్మాసం. ధనుస్సు అంటే ఓంకారం, ఇది సూర్యుడు. కాబట్టి మొదటి గొప్ప కారణం ఏంది, సూర్యుడు, ధనుస్సు, ఓంకారం. సూర్యుడు వేద స్వరూపుడు, ధనుస్సు అంటే ఓంకారం లాగా ఉంటుంది, కాబట్టి ఇది చాలా మంచి టైం. రెండవ కారణం చంద్రుడు. ఇందులోపల మార్గశిర మాసం. మార్గశీర్షం అంటే ఇది మార్గము, మార్గశీర్షం అంటే ఇది. శీర్షం అంటే కొన అని మీనింగ్. ఇది మార్గశిర మాసం, చంద్రుడు ప్రకారం ఇది మంచిది. సో ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు, ఈ నెల మొత్తం నేనే అని చెప్పాడు. నెక్స్ట్ మూడోది ఏం చెప్పుకున్నాం మనము, దేవతలకు బ్రాహ్మీ కాలం ఈ నెల అని చెప్పుకున్నాం. మూడు కారణాలు అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలే. ఇవాళతో ఉపోద్ఘాతం లాస్ట్. మార్గశీర్ష మాసము, ధనుర్మాసము 2 మాసాలా సార్, లేకపోతే నాకు అర్థం మనము అవట్లేదు గత సార్. వారం తెలుసుకున్నాం, మర్చిపోయినట్టున్నారు. మనకు చాంద్రమానం అని సౌరమానం అని 2 ఉన్నాయి. సౌరమానం ప్రకారం ఎట్లా ఉంటాయి మనకు, సౌరమానం లోపల మేషం నెల, వృషభం నెల అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ధనుస్సు నెల, వచ్చే నెలనే మకరం నెల అంటారు, ఆ తర్వాత వచ్చేదాన్ని కుంభం నెల అంటారు, ఆ తర్వాత వచ్చేదాన్ని మీనం నెల అంటారు. మీనం నెల తర్వాత మేషం నెల వస్తుంది. అప్పుడు కొంతమందికి న్యూ ఇయర్, సౌరమానం పాటించే వారికి అది న్యూ ఇయర్. ఓకేనా? చాంద్రమానం అలా ఉండదు. చాంద్రమానం నక్షత్రాల పైన ఆధారపడి ఉంటుంది. నక్షత్రాల పైన అంటే ఏంటి, చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు పౌర్ణమికి దగ్గరగా దాన్ని సంక్రాంతి అంటారు కదా సార్, మకర సంక్రాంతి అంటారు కదా. అవును. సో మనకు చంద్రుడు నక్షత్రంలో ఏ నక్షత్రంలో ఉంటే అది మనకేమవుతుందంటే ఆ నెల అవుతుంది. చిత్తా నక్షత్రంకి దగ్గర ఉంటే చైత్రం, వైశాఖ నక్షత్రం దగ్గర ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటే జ్యేష్ఠ నెల. సో చంద్రుడి నెలలు వేరు, సూర్యుడి నెలలు వేరు. అర్థమైందా లేదా? ఈ మొదటిదేమో సూర్యుడు పాటిస్తాం కదండి గురువు గారు. మనకి పూజల్లోనే చదివినప్పుడు, సంకల్పం చదివినప్పుడు చాంద్రమానేనా అని చెప్తారు కదా మనకి. కరెక్ట్. సో మనం పాటించేదంతా కూడా చాంద్రమానం.
అయితే సౌరం కూడా మనం కొంత పాటిస్తాం. సులభ జ్యోతిష్యం క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు ఏంటి, మనకు సౌరమానము ఉంటది, మనకు చాంద్రమానం కూడా ఉంటుంది. మనకు సౌరమానం ప్రకారం లగ్నములు తీసుకుంటాము. ఒక వ్యక్తి ఒక రోజు పుట్టాడు, పుట్టగానే సూర్యుడు ప్రకారం వాడి లగ్నం తీసుకుంటాము, చంద్రుడి ప్రకారం వాడి జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకుంటాం. చంద్రుడికి నక్షత్రంతో సమానం, సూర్యుడికేమో నెలతోని సమానం. నెల అంటే రాశులతోని సమానం, రాశులతోటి అవసరం. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఏం చేస్తున్నాడు, రాశులలో తిరుగుతూ తిరుగుతూ ధనుస్సు రాశిలోకి వచ్చాడు. నెల రోజులకు ఒక రాశిలోకి వస్తాడు, ఆయన వచ్చాడు ధనుస్సు రాశిలోకి. ధనుర్మాసం అన్నాం. ధనుర్మాసం ఓంకారంతో సమానం కాబట్టి ఇది గొప్ప నెల. రెండోది, చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గర ఉన్నప్పుడు ఇది మార్గశిర మాసం. సో సూర్యుడి యొక్క నెల పేరు, చంద్రుడి యొక్క నెల పేరు రెండు కలిసేటటువంటి టైం ఇది, అందుకోసమని గొప్పది. మూడవది ఏంది, బ్రాహ్మీ కాలం కూడా. ఈ నెల అనేది బ్రాహ్మీ కాలంతో సమానం అని చెప్పి కూడా తెలుసుకున్నాం. ఈ మూడు కారణాల వల్ల ఈ నెల అన్నిటికంటే కూడా గొప్పది. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, ఏం పర్వాలేదు. ఇంకో 2 ప్రశ్నలు వేయండి, నేనేమనుకోను. గురుగారు చిన్న డౌట్ అండి, అడగొచ్చు అడగకూడదు అనేసి. అది ఇంత మంచి నెలలో అనుకున్నప్పుడు మనకి పెళ్లి ముహూర్తాలు అవి ఉండవు, శూన్యమాసం మూడవ అంటారు ఎందుకండి? అది వేరు. అది ఎందుకంటే సూర్యుడికి దగ్గరలో శుక్రుడు ఉన్నప్పుడు, అవి మీకు పెళ్లిళ్లకు పేరంటాలకు వాటికి ముహూర్త బలాలు వేరుంటాయి. ముహూర్త బలాలు వేరు, నెల మంచి నెల సాధనకు ఉపయోగపడే నెల వేరు. కొన్ని నెలలు ఉత్త స్నానం చేస్తే చాలు పుణ్యం వస్తుంది, కొన్ని నెలలలో ఉత్త దీపం పెడితే చాలు పుణ్యం వస్తుంది, కొన్ని నెలల్లో బాగా భోజనం చేస్తే చాలు శక్తి వస్తుంది. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి మనకు వస్తుంది. కాబట్టి అన్ని నెలలు ఒకే రకంగా ఉండాలి అని ఎక్కడ కూడా లేదు. ప్రతి నెలకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది ఏదైతే మీరు చెప్తున్న దాన్ని శుక్రమూఢము అంటారు. శుక్రమూఢము, గురుమూఢము అని 2 ఉంటాయి. అన్నిటికంటే ఇప్పుడు మనకి ఇది మనకు తిరుప్పావైకి సంబంధం లేని విషయము, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మూఢములు అంటే ఏంటంటే సూర్యుడికి దగ్గరలో ఏదైనా రాశి వస్తే వాళ్ళు పవర్ పోతుంది. వీళ్ళందరూ కూడా గుండ్రగా తిరుగుతూ ఉంటారు, ఎవ్వడు ఖాళీగా ఉండడు. మనమే ఖాళీగా ఉంటాం, బద్ధకంగా కూర్చొని కుంభాలు తినేసి పడుకుంటాం. అది రాశులు అట్లా పడుకోరు. సూర్యుని ఒక్కరోజు పడుకోమనండి, అయిపోయినట్టే మన పని. మనకేంటంటే బద్ధకం ఎక్కువ, చాలా బద్ధకం, విపరీతమైన తమస్సు, అజ్ఞానం, బండ పారిపోయింది జీవితం అంతా కూడా. బండ పారాయణాలు నేర్చుకొని బండ గొంతులతో చదువుతా ఏమైపోయిందంటే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. కానీ భగవంతుని అర్థం చేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. అదే మనకు అంతిమంగా కావాల్సింది అని గుర్తించలేం. దానికి కారణం ఏంది, మన బుద్ధికి తిప్పట్లేదు. మనము అది తిప్పాలి, మేధో మదనం అంటారు దాన్ని. అది తిప్పాలి అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మన గ్రహాలు అందుకే తిరుగుతూ ఉంటాయి, అవి ఎక్కడ ఆగవు. అవి ఆగాయంటే అయిపోయినట్టే మన పని. భూమి ఒక్కరోజు తిరగడం ఆగిందంటే అయిపోయినట్టే మన పని. సూర్యుడు ఒక్కరోజు ఆగాడంటే ఉన్న గ్రహాలన్నీ ఎగిరిపోతాయి. సో కాబట్టి ఎవరు ఆగరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు కొంతమంది స్పీడ్ గా తిరుగుతారు, కొంతమంది స్లోగా తిరుగుతారు. అలా తిరుగుతున్నప్పుడు ఏమైతుందంటే సూర్యుడు గురుడికి గనక దగ్గరికి వచ్చినప్పుడు గురువు శక్తి కోల్పోతాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ శక్తివంతమైన వాడు సూర్యుడు. సూర్యుడికి దగ్గరగా వచ్చినందుకు గురుడు శక్తి కోల్పోతాడు. అందువల్ల గురుమూఢం అంటారు. ఆ సమయంలో గురువు ద్వారా చేసేటటువంటి మంచి, అందరికంటే గొప్ప గ్రహాలు గురువు, శుక్రుడు అన్నమాట. గురువు అంటే దేవతల గురువు, ఆయన పేరు బృహస్పతి. రాక్షసుల గురువు పేరు శుక్రాచార్యుడు. రాక్షసుల గురువు పేరు శుక్రాచార్యుడు. ఈ ఇద్దరు గ్రహాలు చాలా గొప్పవాళ్ళు అనమాట, చాలా గొప్పవాళ్ళు. వీళ్ళిద్దరూ మంచి చేస్తారు మనకు. ఒక ఆయన 16 ఏళ్ళు ఉంటాడు, ఒక ఆయన 20 ఏళ్ళు ఉండి చాలా మంచి శుభాలు చేస్తారు. దురదృష్టం అందువల్లనే మీరు చూసుకునేటటువంటి పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయం గురువు శుక్రులకు మూఢములు లేకుండా చూసుకుంటారు. ఈ గురువు గాని శుక్రుడు గాని సూర్యుడికి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ శక్తి ఎగిరిపోతుంది. సూర్యుడు పెద్దవాడు. ఉదాహరణకి మీరు ఒక చిన్న కొవ్వొత్తిని తీసుకొచ్చి రాత్రిపూట మీ ఇంట్లో లైట్ పోయింది, బాగుంటుందా? మీ ఇంట్లో లైట్ వచ్చినట్లా లేదా? మీ ఇంట్లో కరెంట్ పోయింది, అప్పుడు ఒక దీపం పెట్టారు, పెడితే మీ ఇల్లు వెలుగుతుందా లేదా? వస్తుంది సార్, రాదా? వెలుగుతుంది కదా. ఆ కొవ్వొత్తిని తీసుకొచ్చి సూర్యుల్లో పెట్టండి, అప్పుడు ఉపయోగం ఉండదు. కొవ్వొత్తి తన శక్తిని కోల్పోయిందా లేదా? కరిగిపోతుంది, కలిసిపోతాడు సూర్యుడిలోని. సూర్యుల్లో కలిసిపోవడం కాదు, తన యొక్క స్థితిని కోల్పోతాడు, తన యొక్క ఉనికిని కోల్పోతాడు. ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది, ఇప్పుడు రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ రాత్రి బాగానే ఉంటాయి, తెల్లారేసరికి సూర్యకాంతి లోపల అవన్నీ కూడా వెలవెలపోతాయి, దిష్టి బొమ్మల్లాగా నిలబడతాయి. వాటి వెలుతురు 1 సెంటీమీటర్ కూడా అవసరం ఉండదు.
అదే విధంగా సూర్యుడు చాలా పవర్ఫుల్. ఆయనకి దగ్గరికి వచ్చాడంటే సూర్యుడికి సుమారుగా 11 డిగ్రీలు, 11 డిగ్రీలకు దగ్గరికి వచ్చాడంటే అప్పుడు ఏమవుతుందంటే గురువుకి మూఢం వస్తుంది. శుక్రుడికి అన్ఫార్చునేట్లీ 2 రకాలుగా ఉంటుంది, ఒకటి ఇటు దిశ, ఒకటి ఇటు దిశ. సో దానివల్ల ఒకటి 8 డిగ్రీస్, ఒకటి 11. ఇవన్నీ ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా పెద్ద టైం, 90 డేస్ సుమారుగా 2.5 నుంచి 3 నెలలు ఉంటుంది. ఈసారి ఎన్ని రోజులు ఉంది ఎవరికైనా తెలుసా? ఐడియా ఉన్నదా? ఈసారి 85 డేస్ 90 డేస్ ఉంటుంది జనరల్లీ. ఎన్ని రోజులు ఉంది తెలుసా ఎవరికైనా మూఢము? నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంది సార్. ఎన్ని రోజులు అవుతుంది? అప్రాక్సిమేట్ గా 90 డేస్ అవుతుందేమో చూడండి, అరౌండ్ 90 డేస్ ఉంటుంది. సరేనా? ఇది చాలా పెద్ద టైం, చాలా పెద్ద టైం. ఈ టైం లోపల శుభం చేయలేమన్నమాట. ఎందుకంటే గురు శుక్రులు మంచి చేసేవాళ్ళు, వాళ్ళకేమో శుభం చేయకుండా ఉంటాం. దానికి ధనుర్మాసానికి సంబంధం లేదు. సాధనకి ఏ నెలలో అయినా చేసుకోవచ్చు మీరు. సాధన అనేటటువంటిది ఏ నెలలో చేసుకున్నా తప్పు లేదు. సాధన అంటే ఏంటి? దేవుడి పైన అభ్యాసం. ఇప్పుడు ఈ నెల మంచిది కాబట్టే ఈ నెల లోపల సాధన చేయమని అడుగుతున్నాను. ఈ నెల ఎందుకు మంచిది? 3 కారణాలు. ఎవరైనా చూసుకుంటా చెప్తారా? సూర్యుడి ప్రకారం ధనుసు రాశిలోకి వెళ్ళినప్పుడు ధనుర్మాసం ఏర్పడుతుంది. చంద్రుడి ప్రకారము మార్గశిర నక్షత్రంలోకి వెళ్తాడు కాబట్టి మార్గశీర్ష మాసం అని వస్తుంది. సూర్యుని నెల పేరు, చంద్రుని నెల పేరు 2 ఒకటే కాబట్టి ఈ నెల కూడా పవిత్రమైన నెల. ఇద్దరు పేర్లు ఒకటే కాదు. ఈయనది ధనుర్మాసం, ఈయనది వేరు వేరు పేర్లు కలిసినప్పుడు అని చెప్పారు సార్. సూర్యుడు చంద్రుడు నెల కలిసినప్పుడు ఈ నెల గొప్పదని చెప్పారు సార్. అన్ని నెలల్లో కలుస్తాయి కాదు, అన్ని నెలలలో సూర్యుడి నెలలు చంద్రుడి నెలలు కలుస్తూ ఉంటాయి. కలిస్తే అన్ని నెలల్లో కలుస్తాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ నెల ఎందుకు గొప్పది అంటే, ధనుస్సు అంటే ఓంకారము, సూర్యుడు వేద స్వరూపుడు, వేదము ఓంకారం. ఈ ఓంకారం ఇలా ఉంటుందా? ధనుస్సు లాగా ఉండదా? ధనుస్సులాగా లేదా ఓంకారం? ఓంకారం ధనుసు రూపంలోనే ఉంటుంది. అందువల్ల ఈ నెల గొప్పది. ఓంకార రూపం ఈ నెల, ఓంకార రూపం. రెండవది ఏంటి? చంద్రుడి లోపల మార్గశీర్షము అంటే శ్రీకృష్ణుడు దారి చూపించిన నెల ఇది. అందువల్ల ఈ 2 గొప్పవి. మూడోది ఏంటి? ఈ సమయం డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు దేవతల బ్రాహ్మీ కాలం. ఈ 3 కారణాల వల్ల ఈ నెల గొప్పది. ఈ నెల సాధనకు అత్యంత ఉపయోగపడేది. సూర్యుని ప్రకారము మంచి నెల ఇది, చంద్రుడి ప్రకారం కూడా మంచి నెల ఇది. ఆ తర్వాత దేవతల ప్రకారం కూడా ఇది బ్రాహ్మీ కాలము. బ్రాహ్మీ ముహూర్తం మంచిది కాబట్టి ఈ నెల లోపల చక్కటి సాధన కుదురుతుంది. ఇప్పుడు అర్థమైందా కాలేదా? అడగండి. లాస్ట్ ప్రశ్న తీసుకొని ముందుకెళ్దాం. సార్ అంటే ఇదే నెలకి 2 పేర్లు సార్, ధనుర్మాసము మార్గశీర్ష మాసము. ప్రతి నెలలో ఉంటాయమ్మా. ప్రతి నెలలో సూర్యుడు నెల ఉంటుంది, చంద్రుడి నెల కూడా ఉంటుంది. 2 అంటే ఈ నెల పేర్లు చెప్తున్నాను సార్ నేను. ఈ నెలలో మనకు కలిసినటువంటిది 15వ తారీఖుకి ఈ అయిపోతుంది. కొన్ని రోజుల్లో మార్గశిర మాసం వెళ్ళిపోయి మీకు పుష్యమాసం కూడా వచ్చేస్తుంది. సో కానీ స్టార్ట్ అయ్యేది మార్గశిర మాసంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచిది. ఎందుకు? మాసానాం శీర్షోహం అహం నేను మార్గశిర మాసాన్ని అని చెప్పి అన్నాడు భగవంతుడు. సో ఆ భగవంతుడిని మనం ఏం చేస్తున్నాము? ఆ భగవంతుడిని గత వారం చెప్పాను. ఇవన్నీ మీరు ఏమైతుందంటే క్లాస్ విన్న తర్వాత అందరూ పడుకుంటున్నారు కానీ మళ్ళా రివిజన్ ఎవరు వినట్లేదు. గత వారం ఏం చెప్పుకున్నాం మనం? ఇంకో ఇది సూర్యమాల, సూర్యుడి నెల. సూర్యుడి నెల ప్రకారం ఇది ఓంకారం. చంద్రుడి నెల ప్రకారం ఇది బాణం. ఎక్కడికి వెళ్తాం? ఇది మాసానాం మార్గశీర్ష అహం. సో ఈ ఓంకారం, జీవుడు అనేవాడు నాలాంటి వాడు ఓంకారము చదవడం ద్వారా నేను ఎక్కడికి వెళ్తానంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. ఓంకారం చేసి నేను ఈ నెల లోపల దృష్టి చాలా కేంద్రీకరిస్తే పరమాత్మ దగ్గరికి వెళ్తాను. ఇది మార్గశిర మాసం, ఇది ధనుర్మాసం. ధనుర్మాసం ఎవరండి మాట్లాడుతున్నారు? కొద్దిగా ఏమనుకోవద్దండి, కానీ దీన్ని సంస్కారం అంటారు కదా, చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పిస్తారు అంటారు కదా, అది లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుందండి. ఏమనుకోవద్దు నేను ఇట్లా అన్నందుకు, కానీ మంచిది కాదండి.
ప్రవచనం జరుగుతున్నప్పుడు వేరే పని ఉన్నప్పుడు వేరే పని చేసుకొని రండి కదా ప్రవచనానికి. ఏమైంది, మనం ఏమి హడావిడి పెట్టట్లేదు కదా. తర్వాత వీడియో రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు చక్కగా. ప్రవచనం జరుగుతున్న మీకు వేరే పని ఉంది అంటే మీకు ప్రవచనం ఇంపార్టెంట్ కాదు. అలాంటప్పుడు ఇంపార్టెంట్ పని చూసుకోకుండా ప్రవచనానికి ఎందుకు వచ్చారు? ఆ పని చూసుకొని రండి చక్కగా. అర్థమైనంత అర్థమవుతుంది, మిగతాది వీడియోలో వినొచ్చు. మనకి ఎట్లాగో వీడియో రికార్డింగ్ గంటలో పంపిస్తాను కదా నేను. ఈ బాణమేమో ధనుస్సుని సూర్యుడిని చూపిస్తుంది, ఈ బాణమేమో చంద్రుడిని చూపిస్తుంది. బాణము తర్వాత దీన్ని ఏమంటారు, యారో, బో అండ్ యారో రెండు కూడా పరమాత్మను చూపిస్తున్నాయి. అంటే ఈ నెల లోపల సాధకులు పరమాత్మని చేరుకుంటారని మీనింగ్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. గురుగారు. అది ఓంకారము ధనుసు దాంతో ఓంకారం మనం ఆజ్ఞాచక్రంతో చేస్తే సార్ మీరు చెప్పిన బాణాన్ని శాస్త్రం దగ్గరికి తీసుకెళ్తుంది, పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. చాలా బాగుంది సార్, సూపర్. అది చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో సౌరం నెల, ఇదేమో చంద్రుడి నెల. చంద్రుడి నెల పేరు మార్గశిరం నెల, సూర్యుడి నెల పేరు ధనుస్సు నెల. ధనుస్సు నెల మార్గశిరం నెల లోపల ప్రారంభమయ్యే ఈ సమయం ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఓంకారం అంటే బ్రహ్మని గనక తలుచుకున్నట్లయితే, అంటే ఏం మంత్రాలు చదవాలి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే పొద్దున్న నుంచి రాత్రి దాకా చదవండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మెల్లగా దేవుడిని కళ్ళ ముందు పెట్టుకొని చదవండి. విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. మళ్ళీ అదే ఇది అది వాళ్ళు చదువుతారు ఏదో పీఠం వాళ్ళు, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. దేవుడి మీద దండయాత్రలు చేయొద్దు. మీరు దండయాత్రలు ఇంట్లోపల చేయండి, హస్బెండ్ కొట్టేయండి, భార్యతో పోటీ పడండి, కానీ దేవుడితో దండయాత్రలు చేయకండి. అంత ఫాస్ట్ గా చదవద్దు. చాలా దారుణమైనటువంటి పనులు చేస్తున్నారు. ఆనందంతో చదవాలి. దేవుడు ఈ నెల మొత్తం చేయండి. అంతసేపు కుదరదు సార్, సరే ఒక గంట సేపు చేయండి. అంత కుదరదు సార్, ఒక పావు గంట చేయండి. ఆ పావు గంట అయినా ఒక దగ్గర కూర్చోండి. ఇంతకంటే ఏం చెప్పాలా? అర్థం కాకపోతే ఒక పావు గంట అయినా భగవంతుడితో కూర్చోవాలి ఈ నెల. మనసు ప్రశాంతంగా ఉండి ఎదుగుదల మనకు ముఖ్యము అని చెప్పి గుర్తించాలి. సో ఈ నెల ఎంత గొప్పదో మీకు ఈ బొమ్మ ద్వారా అర్థం చేయించాను. ధనుర్మాసం అంటే ఓంకారము, మార్గశిర మాసము అంటేనేమో మనకు దారి చూపించేటటువంటి నెల. శ్రీకృష్ణుడు ఆయన ఏమన్నాడు? జీవుడు గనక ఓంకారాన్ని గనక ప్రాక్టీస్ చేస్తే పరమాత్మలో కలిసిపోతాడు. జీవుడు పరమాత్మలో కలిసిపోవడమే తిరుప్పావై. ఇదే శ్రీ వ్రతం అని గత వారం తెలుసుకున్నామా లేదా చెప్పండి. ఎవరైనా చెప్పండి, గత వారం తెలుసుకున్నామా లేదా? శ్రీ వ్రతం శ్రీవతం, తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతం. కాబట్టి తిరుప్పావై అంటే శ్రీ వ్రతము అని అర్థం. లాస్ట్ సార్, ఒక ప్రశ్న. చిన్న డౌట్ సార్, అడగచ్చా సార్? అయ్యయ్యో ప్లీజ్ అడగండి. అసలు మీరు ప్రశ్నలు అడిగే దగ్గర నేను బాధపడను. నేనేమంటానంటే మీరు ప్రవచనం ఎవరైనా వింటూ బయట వాళ్ళతోటి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ భోజనాలు తింటూ తర్వాత వేరే ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ మర్యాదలు చేస్తూ అది ఉంటే బాధపడతా గానీ ప్రవచనంలో ఎన్ని ప్రశ్నలు అడిగితే నేను అంత సంతోషపడతాను. అడగమ్మా. ఇప్పుడు సూర్యమానం ప్రకారం 12 రాత్రులే కాబట్టి కరెక్ట్ గా వస్తాయి సార్. చంద్రమానం అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, అప్పుడు ఎప్పుడు కూడా మృగశిర నక్షత్రం అప్పుడు ధనుసు నెల మొదలైనప్పుడే వస్తుందా మార్గశీర్షం? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అప్పుడే మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు కూడా ఏమవుతుంది, ఇద్దరి గమనాలు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒకసారి కలుసుకున్నారు. ఈ మృగశిర నక్షత్రము ధనుస్సు నక్షత్రము ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కలుసుకున్నది ఒక్కసారి అన్నమాట. అది అంటే 15th వస్తుంది కాబట్టి 15th 16th అది కూడా అప్పుడే రావచ్చు రాకపోవచ్చు కదా సార్. మార్గశీర్షం మాసం కరెక్ట్ గా వస్తుంది అప్పుడే ప్రతి సంవత్సరం. ఆ నెల మధ్యలో ఎప్పుడో రావచ్చు మీకు. ఆ నెల మధ్యలో ఎప్పుడో రావచ్చు. ఒక్కొక్కసారి మార్గశిర మాసం ఆల్మోస్ట్ అయిపోయి పుష్యమాసం కూడా స్టార్ట్ అయిపోతుంది మీకు. అదే అందుకే అడుగుతుంది. అధిక మాసం వచ్చి ఒక్కొక్కసారి అవి అయినప్పుడు మీకు పుష్యమాసం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మామూలుగా చాలా వరకు ఇది మార్గశీర్ష మాసమే వస్తుంది. ఓకేనా? మార్గశీర్ష మాసమే వస్తుంది. ఒక్కొక్కసారి మారుతుంది, పుష్యమాసంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకేమన్నా ప్రశ్న? ఇప్పుడు చైత్ర మాసం అంటే చిత్తా నక్షత్రం అన్నారు కదా సార్, మరి ఆ నెలలు ఎప్పుడు చైత్రం వైశాఖం ఎప్పుడు పౌర్ణమి దగ్గరికి అవే నక్షత్రాలు వస్తాయా? 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. 27 రావు. కొన్నిటికి రావు. కొన్నేమో 2 నక్షత్రాలు ఉంటాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉంది, అవునా? అట్లా 2 నక్షత్రాలు, పూర్వ భాద్ర ఉత్తర భాద్ర అని 2 నక్షత్రాలు ఉన్నాయి. అట్లా పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని అంటారు ఫాల్గుణ మాసం. సో అలాగా
అప్పుడు అవి కలిసిపోయి కొన్నిటికి రావు, కొన్నిటికేమో వస్తాయి. అన్ని నక్షత్రాలకు పౌర్ణమి వచ్చే అవకాశం రాదు. అవకాశం వచ్చినటువంటి నక్షత్రాల పేర్ల మీద మాత్రమే మనను నెలలు పెట్టడం అనేది పూర్వకాలంలో ఎప్పుడో జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసిన టైం లోపల వాళ్ళు గుర్తించారు. ఆ రోజు పౌర్ణమి అవుతుంది. చిత్తా నక్షత్రంలో పౌర్ణమి లేదా చిత్తా నక్షత్ర సమూహానికి దగ్గరగా పౌర్ణమి ఉంటే దాన్ని చైత్ర మాసము అంటారు. విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు లేదా విశాఖ నక్షత్రములో పౌర్ణమి అయితే దాన్ని వైశాఖ నక్షత్రము అని చెప్పి వైశాఖ మాసము అని అంటారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రానికి దగ్గరగా లేదా జ్యేష్ఠ నక్షత్రములో పౌర్ణమి అయితే దాన్ని జ్యేష్ఠ మాసం అంటారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలలో పౌర్ణమి వస్తే దాన్ని ఆషాఢ మాసము అని అంటారు. ఇలా ఉంటుంది. మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వస్తే దాన్ని మార్గశీర్ష మాసము, దాన్ని మనం సింపుల్ గా మార్గశిర మాసము అంటాం. మృగశిర అంటే ఏంటి? మృగము అంటే లేడి పిల్ల, లేడీ అంటే అమ్మాయి కాదు, లేడీ అంటే జింక. ఆ జింక పిల్లకున్న కొమ్ముల్ని మృగశిర అంటారు. అవి మీకు ఒక డైరెక్షన్ ని చూపిస్తూ ఉంటాయి, ఒక దారి చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ నెల శ్రీకృష్ణుడు ఏమన్నారంటే ఈ నెలనే నేను అని చెప్పాడు. అది కాక పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే ఈ నెల నుంచి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మనకేమో చైత్ర మాసం నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. పూర్వకాలంలో మార్గశిర మాసం నుంచి నెల స్టార్ట్ అయ్యేది. పూర్వకాలంలో. సో అట్లా అన్నమాట. అందుకోసమని మొట్టమొదటి నెలను నేనే అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. దేశంలో చాలా చోట్ల డిఫరెంట్ నెలల్లో న్యూ ఇయర్ ఉంటుంది. కొన్ని నెలల్లో వైశాఖ మాసం మొట్టమొదటి నెల అవుతుంది. ఉదాహరణకి కేరళలో, తర్వాత ఒరిస్సాలో, బెంగాల్లో వాళ్ళు విషు అని, వైశాఖి పైలే వైశాఖ్ అని ఇట్లా చేసుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క నెల మనం మాత్రం మన సౌత్ ఇండియన్స్ లో కొంతమంది మనం చైత్ర మాసంని మొట్టమొదటి నెలగా భావిస్తాము. ఎవరు ఏ నెలని మొట్టమొదటిగా నెలగా భావిస్తారో భావించుకోనియండి. ఆ సీక్వెన్స్ మాత్రం అదే. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఆ సీక్వెన్స్ మార్చలేరు. ఇది చంద్రుడికి. సూర్యుడు ప్రకారం అయితే అసలు డేట్లు కూడా మారవు. సూర్యుడు ప్రకారము సూర్యుడు ముందుగా ఏప్రిల్ నెల లోపల మేషం నెలలోకి ప్రవేశిస్తాడు. మేషం నెల తర్వాత వృషభం నెల తర్వాత మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తులా, ధనుస్సు, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరము, మీనము, కుంభము. ఈ విధంగా ఆయనవి 12 నెలలు పూర్తయినాయి. ఈ 12 నెలల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటిది 9వ నెల అనుకుంటా కదా. ఇది 9 ధనుస్సు, 10 మకరం. మకరంలోకి రాగానే ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తాడు ఆయన. 11 కుంభం నెల, 12 మీనం నెల. వినండి, ఇంకా 2 సార్లు 3 సార్లు వినండి. అది కాక ఇవాళ నేను వేరే గ్రూప్ లో కూడా తిరుప్పావై చెప్పాను. వీలైన వాళ్ళు అది కూడా వినండి, ఎందుకంటే అందులోపల బొమ్మలు వేసి చూపించాను. ఈ గ్రహాలు, నక్షత్రాలు, రాశులు ఇవన్నీ వేసి చూపించాను. వీలైన వాళ్ళు అది కూడా యూట్యూబ్కి వెళ్ళి నాది తిరుప్పావై న్యర్బుద గ్రూప్ అని ఒకటి ఉంది, అందులోపల వీలైన వాళ్ళు చూడండి. చూస్తే మీకు ఇంకా కొద్దిగా అర్థమవుతుంది. లేదంటే మన సులభ జ్యోతిష్యం క్లాసెస్ ఉన్నాయి. రాధిక కూడా చెప్పింది సులభ జ్యోతిష్యము. మా ఇద్దరి క్లాసుల్లో ఎవరివి విన్నా పర్వాలేదు, నాదే వినాలని లేదు. రాధిక నాకంటే బాగా చెప్తుంది. సో కాబట్టి ఆమె క్లాసులు విన్నా కూడా. రాధిక జాయిన్ అయిందా? రాధిక ఓకే. సో ఎవరి క్లాసులు విన్నా కూడా పర్వాలేదు. సో అవి వింటే మీకు ఇంకా కాస్త గ్రహాలు, నక్షత్రాలు, వాటి గమనాల గురించి అర్థమవుతుంది. ఇంకా గ్రహ నక్షత్రాలు కాకుండా తిరుప్పావై మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కాబట్టి ఈ నెల లోపల మనం చేసేది ఏ సమయంలో చేసినా అది దేవతల బ్రాహ్మీ ముహూర్తమే అని గుర్తుంచుకోండి. ఏ సమయంలో సాధన చేసినా కూడా మంచిదే అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సాధన ఈ నెలలో చేయడము ఏది చేసినా, విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు విష్ణు సహస్రనామం. కాకపోతే మీరు ఇట్లా నేను చెప్పినట్టుగా దేవుడి పైన దండయాత్ర చేయకుండా చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. దేవుడి పైన దండయాత్ర చేయండి, దేవుడితోటి ప్రేమగా ఉండాలి. దేవుడి పైన దండయాత్ర చేయకుండా ప్రశాంత చిత్తులై భగవంతుని ప్రార్థించండి, మంచి జరుగుతుంది. నెల మొత్తము సాధకులకు అత్యంత ఉన్నతమైనటువంటి సమయం. ఓకే, ఇక తిరుప్పావైలో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ సెకండ్, లేకపోతే ముందుకెళ్ళిపోదాం. ఓకే, ఈ తిరుప్పావై అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, తిరుప్పావై ఇది బ్రీఫ్ గా మీకు అందరికీ కథ ఆల్రెడీ తెలుసు అనుకుంటాను కదా. ఆయన దేవుడికి ఆయన ప్రతిరోజు మాలలు సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు సమర్పిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన విష్ణు చిత్తుడు అనమాట ఆయన పేరు. ఆయన ఏంటంటే మంచిగా భగవంతుడికి ప్రతిరోజు కూడా పూలమాలలు సమర్పిస్తూ ఉంటాడు. అయితే ఆయన ఏంటి, ఒరిజినల్ గా చాలా భక్తుడు, గొప్ప భక్తుడు. ఆయనకి ఏమైతుందంటే ఈ పాప దొరుకుతుంది. ఎవరు? ఈ మన ఆండాల అమ్మవారని ఎవరైతే చెప్పుకుంటుంటామో ఆవిడ దొరుకుతుంది అనమాట. ఏ విధంగా? భూదేవి యొక్క కుమార్తె లాగా.
ఎక్కడైతే మనకు జనకుడికి సీతామాత దొరికినట్టుగా ఇక్కడ భూదేవి నుంచి ఆయనకు దొరుకుతుంది అనమాట. దొరకగానే చాలా సంతోషపడిపోతాడు. పడిపోయి ఆ పాపని పెంచుకుంటాడు. పెంచుకుంటే ఏమవుతుంది, ఇక ప్రతిరోజు దేవుడి కోసమైన మాలలు తీసుకెళ్తూ ఉంటే ఆమె ఒకసారి ట్రై చేసి చూస్తూ ఉంటుంది. సహజంగా ఆడవాళ్ళకు ఉన్న లక్షణం ప్రకారం సాత్విక గుణాలు ఆడవాళ్ళకు ఉండాలి. అంటే పెళ్ళైన తర్వాత నేను డిఫరెంట్ గా ఆలోచించడం మొదట. ఆడవాళ్ళ లోపల రాజస లక్షణాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది, కానీ సాత్విక లక్షణాలు ఉండాలి జనరల్లీ. సో అప్పుడు ఏమవుతుంది, రోజుకు ఈయన తీసుకెళ్లే మాలలో ఆమె వేసుకుని చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఓ రోజు తండ్రికి కనిపించేది ఇవ్వకూడదు అనుకుంటాడు దేవుడికి. అప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, ఆమె వేసుకున్న తర్వాతనే నాకు కావాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. అప్పుడు వెంటనే ఆమెను వచ్చేసేసి నన్ను రక్షించు తల్లి, నువ్వు భగవంతుడి యొక్క కృపకు పాత్రుడైన దానివి అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే దాన్ని ఆండాల్ అంటారు. ఆండాల్ అంటే నన్ను రక్షించు అని మీనింగ్ అట. నాకు తమిళ్ తెలియదు. సో అయితే ఆండాల్ అంటే నన్ను రక్షించు అని మీనింగ్ అట. అందువల్ల ఆవిడకి ఆండాల్ అని పేరు పెట్టారు. ఇది ఈమెమైంది, గోదా అని ఎందుకు వచ్చింది పేరు? గోదా అంటే భగవంతుడికి ఒక మాల, అందువల్ల ఈమెని కోదై అంటారట తమిళ లోపల. ఇదంతా నేను చూసి నేర్చుకున్నదే, నాకు తెలియదు ఇది. సో కాబట్టి నేను తమిళ పదాలు తప్పుగా మాట్లాడితే నన్ను చీల్చి చెండాడద్దు. సో ఆ కోదై కాస్త గోదాగా మారిపోయి గోదాదేవి అంటారు. రక్షించు అనే దాన్ని ఆండాలు చేసేసారు. ఈ విధంగా ఈ ఆవిడ ఏం చేశారు, ఇప్పుడు సరే మరి భగవంతుడిని ఐక్యం కావాలి. ఇప్పుడు దానికి ఒక చిన్న కథలాగా ఇచ్చారు. ఏంటి, భగవంతుడిని నేను పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ పెళ్లి అనేది ఎందుకు వచ్చింది? పెళ్లి అనేది ఎందుకు వచ్చిందంటే మనం శ్రీకృష్ణుడిది మనం భాగవతంలో తెలుసుకున్నాం. అందరూ కూడా కాత్యాయని వ్రతం చేస్తారు. భగవంతుడే భర్తగా ఉండాలి అనేటటువంటి ఒక వ్రతం అన్నమాట. ఆ వ్రతం చేసినప్పుడే వారు ఆ వ్రతం నియమం తప్పినప్పుడే శ్రీకృష్ణుడు వారందరివి వస్త్రాలు దాచేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ శరణు వేడిన తర్వాత మాత్రమే, పూర్తి వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. కొంత వస్త్రమైన మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని చిన్న వస్త్రమైన శరీరం మీద ఉంచుకుని స్నానం చేయాలి. అలా చేయకుండా మంచి పవిత్రమైన సమయంలో అలా తప్పు స్నానాలు చేశారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళందరికీ వారిలో ఉన్నటువంటి శరణాగతిని పెంచి వారిలో నేను అనే భావనను పోగొట్టి వ్రత నియమము సరిగా చెయ్యాలి అని చెప్పేసి చెప్తాడు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఆశ్రయిస్తారు. మరి ఏం చేయాలి, మాకు ఎప్పుడు ఇస్తావు మోక్షం? ఓ భగవంతుడా, కోట్ల కొద్దీ జన్మలుగా ఎదురు చూస్తున్నాం మోక్షం కోసం, ఎందుకు మాకు మోక్షం ఇయ్యవు? ఇంకెన్ని రోజుల పాటు మేము ఇలా ఉండాలి? ఎప్పుడు రావాలి మాకు మోక్షం? అంటాడు, శరత్ రాత్రులు రానియండి, ఆ సమయంలో మీ అందరికీ మోక్షం ఇస్తాను అని చెప్పి వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసిన తర్వాత మనము రాసలీల తెలుసుకున్నాము, 10 సార్లు తెలుసుకున్నాం. ఓకే, మళ్ళా మొత్తం కథ చెప్పడం నాకు ఇష్టమే, కానీ మనకు టైం సరిపోదు. మనం 4 వారాలే పెట్టుకున్నాం తిరుపావైకి, సో టైం సరిపోదు. అందుకోసం అని చెప్పి సరే మొత్తం మీద ఏమవుతుందంటే ఆయన రాసలీల సమయం లోపల అందరికీ కూడా మోక్షం ఇస్తాడు. చిన్నగా అడ్డంకు ఉన్నటువంటి అహంకారాలు మమకారాలు ఏవైతే ఉంటాయో అవి తీసేస్తాడు పూర్తిగా. వాళ్ళందరూ పిల్లల్ని భర్తని ఎవరి భర్తని వాళ్ళు భర్తలని, ఓకే, ఒక్కొక్కరికి 10 మంది భర్తలు ఉన్నారని కాదు, ఎవరి భర్తను వాళ్ళు వదిలేసి, ఎవరి అత్తగారిని వాళ్ళు వదిలేసి, ఎవరి పిల్లల్ని వాళ్ళు వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. అంటే మమకారం పోయింది. అక్కడికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళతోని కొద్దిగా ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉండేసరికి వాళ్ళందరికీ ఏంటంటే గర్వం వస్తుంది, అమ్మయ్య దేవుడిని అచీవ్ చేశామని. అప్పుడు దేవుడు మాయమైపోతాడు. మాయమైపోయిన తర్వాత అహంకారం పోతుంది వాళ్ళకి పోయి, అప్పుడు భగవంతుడికి పూర్తిగా అంకితం అయిపోతారు. సో ఈ కథలన్నీ విన్నారు ఆవిడ గోదాదేవి. విన్న తర్వాత నేను ఎందుకు కాత్యాయని వ్రతం చేయకూడదు, నియమనిష్టలతో ఎందుకు చేయకూడదు? దానికి తోడు మీరు ఎప్పుడు గుర్తుంచి ఉంటారు, ఎప్పుడైతే మీరు మంచి పని చేద్దాం అనుకుంటారో, ఇది మీ అనుభవాలు చెప్పాలి ఎవరైనా ఒకళ్ళిద్దరు. మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు 2-3 ప్లస్ పాయింట్స్ మీకు ఆటోమేటిక్ గా కనిపిస్తూ ఉంటాయి. మీకు అన్ని మంచి శకునంలే. అంటే ఆ పాటలో మళ్ళీ వేరుంది, కన్యాలాభ సూచనలే అని ఉంది. అన్ని మంచి శకునాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు మంచి శకునాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు మంచి పని చేయాలి అన్నప్పుడు ప్రకృతి అంతా కూడా పరవశించిపోతుంది. ప్రకృతి ఎంతో ఆనందపడుతుంది. అరే వీరు మంచి పని చేద్దాం అనుకుంటున్నారు. మనకేంటి అడ్డగోలు పనులు అలవాటు. కానీ అలా కాకుండా భగవంతుడి వైపు పవిత్రంగా, భగవంతుడి వైపు ఉండాలంటే ఎంజాయ్ చేయొద్దరా, సినిమాలు చూడండి, ఇది చేయండి, కల్మషం లేకుండా ఉండండి అంతే అనేది. అది మీకు ఇప్పుడు తిరుప్పావైలో చెప్తా నేను. అన్ని శ్లోకాలు 30 శ్లోకాల వివరణ ఇవ్వకపోయినా ఆ 30 శ్లోకాలలో ఉన్నదానికంటే ఎక్కువే చెప్తా, తక్కువ చెప్పే ఛాన్సే లేదు. కొన్ని శ్లోకాలు పిచ్చెక్కిపోతాం మనం. ఇవన్నీ వాళ్ళు పాశురాలు అంటారు, సరే వాటిది కాకపోయినా వాటి అర్థాన్ని చెప్తే మీరు కొన్ని ఆశ్చర్యపోతారు, ఇంత మార్పు తెచ్చేటటువంటిది ఇదా అని చెప్పేసి. సో ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, భగవంతుడి కోసం మనకు కావాల్సింది ఏంటి? మనం మొన్న ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం గురించి తెలుసుకున్నాం.
ఇది విశిష్టాద్వైతంలోంచి భగవంతుడి జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి. విశిష్టాద్వైతంలో ఏంటంటే భగవంతుడిలో ఐక్యమైపోవడమే మన జీవితం. ఇది 4 రకాలుగా ఉంటుంది. భగవంతుడికి లోకానికి వెళ్ళడం, భగవంతుడికి సమీపంగా ఉండడం, భగవంతుడి రూపాన్ని పొందడం, భగవంతుడిలో కలిసిపోవడం. ఈ 4 మనకి ఈ శ్లోకాలలో తెలుస్తాయి. దీన్ని ఏమంటారు? సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. ఎవరన్నా ఒకసారి రిపీట్ చేస్తారా? సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. సాయుజ్యం. సో అలా భగవంతుల్లో చేరుకుంటారు. మన జ్ఞాన మార్గంలో తెలుసుకున్నట్టుగా కాకుండా ఇక్కడ ఏంటంటే భగవంతుడికి శరణం ఉండాలి. మనకు భగవంతుడిని ఒక చిన్న మాలతోనే ఆవిడ పట్టుకోగలిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు యాదవులు అమాయకులు, ప్రేమ తప్ప వారికి ఏమీ తెలియదు. మరి వాళ్లకు ఏ విధంగా జ్ఞానం వచ్చింది? దీన్ని మనము అక్రూరుడి రాక కథ లోపల తెలుసుకున్నాం. అక్రూరుడు జ్ఞానయోగి. ఆయన దేవుణ్ణి చూస్తానని ఆనందంలో శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అక్రూరుణ్ణి చూసి ఈ అమ్మాయిలందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి పంపిస్తారు. నేను ఎలా ఉన్నాను, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, గోపికలు ఎలా ఉన్నారు చూసేసి రాని. అక్రూరుడు వచ్చాడు అంటే అరే కర్రోడు వచ్చాడు రా, శ్రీకృష్ణుడే వచ్చాడని చెప్పి అందరూ వస్తారు బయటికి. తీరా చూస్తే అక్కడ కాస్త ఈయన అక్రూరుడు. దాదాపు కృష్ణుడి రూపమే ఉంటుంది. నల్లగా ఉంటాడు ఆయన కూడా, నా అంత నల్లగా ఉంటాడు. సో ఆయన ఏం చేస్తాడు, వెళ్ళేసి అందరూ అమ్మాయిలందరూ చుట్టుమూగుతారు. మూగి వాళ్ళందరితోటి ఈయన చెప్తాడు, మీరు ఏమంటున్నారంటే మా కృష్ణుడు ఎట్లున్నాడు, ఆయన అన్నం తింటున్నాడు, ఆ టైంకి సరిగ్గా పాలు తాగుతున్నాడా, ఆయనకు నెయ్యి ఇష్టము, నువ్వు నెయ్యి పట్టుకొని వెళ్తావా, మా ఇంట్లో వెన్న చేసాం వెన్న పట్టుకొని వెళ్తావా. అప్పుడు ఆయన నవ్వుతాడు. మీరు ఏమనుకుంటారు, ఆయన ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, మీరు మాట్లాడుతున్నది ఏంటి మూర్ఖంగా, అన్ని చోట్ల ఉన్నాడంటే వీళ్ళంటారు మీరు చెప్పింది నిజమే, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. పాలు పిండుతుంటే అక్కడ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. ఇంట్లో పెరుగు చేస్తుంటే శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. జడ అల్లుకుంటుంటే శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. పిల్లలని ప్రేమ చేస్తుంటే శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. మాకు ఏదైనా ప్రమాదం వస్తే శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. కరెక్ట్, మీరు అన్నది అన్ని చోట్ల ఉన్నది ఆయననే. ఈయనంటే నేను అనేది అది కాదు, ఆయనకు ఒక రూపం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆయన ఇంగ్లీష్ లో కూడా చెప్తాడు, రూపం లేదు ఆయనకి. అంతటా వ్యాపించి ఉన్నటువంటి మీరు ఒక రూపం ఇచ్చి ఎట్లా చూస్తారు? ఈ లోక పాలకుడు ఆయన అంటే వీళ్ళంటారు కరెక్ట్, లోక పాలకుడే. సో ఇలా వాళ్ళ మధ్య డిస్కషన్ అవుతుంది. అంత అయిపోయిన తర్వాత ఈయనకేమో రూపం లేని దేవుణ్ణి పూజించేవాడు అక్రూరుడు, రూపం ఉన్నటువంటి దేవుణ్ణి పూజించే వాళ్ళు వీరంతా గోపికలంతా అమాయకులు. కానీ అక్రూరుడు దారిలో రిటర్న్ వెళ్తాడు. రిటర్న్ వెళ్తేటప్పుడు ఆగిపోతాడు రోడ్డు మీద. ఆగిపోయి బాధపడతాడు, దేవుడికి రూపం ఉందా లేదా. ఆయన అంటాడు అన్నమాట, దేవుని రూపంతో పూజించడం మంచిదే. ఆ విధంగా వాళ్ళు భగవంతుడి యొక్క లక్షణాలను ఆటోమేటిక్ గా తెలుసుకుంటున్నారు. ఎంత భక్తి మామూలు విషయం కాదు. దేవుడిని పూర్తి స్థాయిలో వాళ్ళు అనుభవిస్తున్నారు. వారి ప్రతి పనిని దేవుడికి అంకితం చేస్తున్నారు. ప్రతి పని శరణాగతితో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని అక్రూరుడు అనుకుంటాడు. గోపికలు ఆలోచిస్తూ ఉంటారు, సర్వత్రా వ్యాపించిన వాడు అంటే దేవుడు. కృష్ణుడు దేవుడు అని మనకు తెలుసు అందరికీ. మనకు మోక్షము ఇస్తా అన్నది కూడా ఆయన ఇచ్చాడు కూడా. సో కాబట్టి అన్ని చోట్ల ఉన్నటువంటిది ఆయననే. మనం రూపం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇంకా దేవుడిని రూపం లేకుండా పూజించవచ్చు కదా. కాబట్టి దేవుడు నిరాకారుడు. ఇక అప్పటి నుంచి వాళ్ళకు బాధ ఉండదు. కృష్ణుడు వచ్చి మళ్ళా మాటికి వచ్చి మాకు కనిపించడం లేదు అనిపించదు వాళ్ళకు. ఎందుకంటే అన్ని చోట్ల ఉన్న దేవుడు నీడే. మనం సినిమాలలో చెప్తాం కదా, నీకు గాలి తగిలిందంటే నువ్వు నన్ను వచ్చి ముట్టుకున్నావు అనుకున్నాను, తర్వాత ఇంకో ఆకు వచ్చి నా మీద పడితే నువ్వు నన్ను తాకినావు అనుకున్నాను అని చెప్పేసి ప్రేమ విషయంలో చెప్తారు. భక్తి విషయం ప్రేమ ఒకటే. ఇది మా అమ్మగారు చెప్పారని చెప్పే కదా, ప్రేమ అన్న భక్తి అన్న ఒకటే అన్నమాట. సో దేవుడు మనకు గాలి రూపంలో తగులుతున్నాడు, అగ్ని రూపంలో మన శరీరంలో ఉన్నాడు. అటువంటి భగవంతుణ్ణి మనకు దూరంగా చూడడం ఎంతవరకు కరెక్ట్? ఆ భగవంతుని మనలోనే చూడగలుగుతాము అనే భావన గోపికలలో కలుగుతుంది. నిరాకారము సాకారము, దేవుడికి ఒక రూపము, రూపం లేకుండా ఉండడము, రెండు కలిసిపోయినటువంటి సమయము. ఈ సమయం ఆమెకు అర్థమవుతుంది అన్నమాట. నేను
ఇప్పుడు ఇంకా దేవుడి యొక్క సాధన చేసేటటువంటి అవకాశం వచ్చింది. కాత్యాయని వ్రతం వాళ్ళు ఏ విధంగానైతే చేశారో అదే విధంగా నేను జనాల్లో చైతన్యం తీసుకొచ్చేసి భగవంతుడిలో ఐక్యం అయిపోతాను అని చెప్పేసి గోదాదేవి తన ప్రతిజ్ఞ పూని ఆవిడ బయలుదేరుతుంది అనమాట. ఆవిడ మాట్లాడిన ప్రతి శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి ఒక బాణాన్ని మన మీద వదులుతుంది. అవన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి మీరు మాట్లాడండి. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమన్నా ఇది కానీ ఉంటే చెప్పండి. చాలా డీప్ గా స్లీప్ లోకి వెళ్ళిపోయారు. లేదు సార్, మీరు చెప్పడంలోనే ఆ భావంలోకి వెళ్ళిపోతున్నారు. కంటిన్యూ చేయండి సార్. అద్భుతంగా అక్కడ మాకు కూడా కళ్ళు చెమర్చుతున్నాయి. అసలు ఆ ఫీలింగ్ చెప్పడంలోనే లీనమైపోతున్నారు. అది అసలు చాలా బాగుంది సార్. సార్ నవభక్తి విధాల్లో అక్రూరుడు చెప్పారు కదా, వందనం ఏనండి అక్రూరుడు. అవును, అక్రూరుడికి వందనం అని అనుకున్నాము, అది అని చెప్పాము, కరెక్ట్. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మనకు అన్ని భక్తుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది మనకు తిరుప్పావై. సో తిరుప్పావై ద్వారా జ్ఞానం వస్తుందా అంటే ఆలోచించే వాడికి జ్ఞానం వస్తుంది. జ్ఞాన మార్గానికి ఇది సరైనటువంటి బాటను వేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి అమోఘమైనది కేవలము ఒక మాల సమర్పించడం ద్వారా, అంటే అది ఏంటి, మన లోపల ఆ మార్పు రావాలి, చైతన్యం రావాలి. ఇప్పుడు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, తర్వాత చెప్పే మనుషులు ఉండకపోవచ్చు, సరైన గురువులు దొరికి ఉండకపోవచ్చు, కానీ మన లోపల మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడే మనకేమవుతుంది, 30 days కనుక మనం సరిగా భగవంతుని పూజ చేస్తాం. ఏ దేవుణ్ణి పూజ చేయాలి, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుణ్ణి పూజ చేయండి. ఎప్పుడు పూజ చేయాలి, మీ ఇష్టం వచ్చిన టైంలో పూజ చేయండి. ఏ దీంట్లో పూజ చేయాలి, చక్కగా పవిత్రంగా ఉండి పూజ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీకు భగవంతుడు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ విధంగానైతే ఈ 30 రోజుల తర్వాత నువ్వు భగవంతుల్లో ఐక్యం అయిపోతే దాన్నే భోగము అంటారు. భోగి అంటే ఇక అన్నిటికంటే కూడా గొప్ప సుఖము భగవంతుడితో ఐక్యం అయిపోవడము. ఆ ఐక్యం అయిపోయేటటువంటి సుఖము మనకు లభిస్తుంది. అందుకే భోగి పండుగ అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏం చేస్తాము, పాత వస్తువులన్నీ కాల్చేస్తాం. అయిపోయింది, నేను గతాన్ని వదిలేశాను, ఇక పవిత్రమైనటువంటి కొత్త జీవితాల్లో ప్రవేశించాను అని చెప్పేదాన్ని. కాబట్టి ఇదేంటిది, తమిళ్లో రాసి తమిళ గ్రంథాలని వాళ్ళు జనరల్ గా మళ్ళీ ఎవరో మాట్లాడుతున్నారండి. మీరు మ్యూట్ లో పెట్టుకోండి, మాట్లాడాలి అనుకున్నప్పుడు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి, లేదా కాల్ నుంచి వెళ్ళిపోండి. ఏముంది ఇక్కడ, అర్జెంట్ ఏముంది, మళ్ళీ వినొచ్చు కదా, ఇది వీడియో కూడా వినొచ్చు. ఎందుకు వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తారు? చాలా హైలీ ఎమోషనల్ టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు. సో ఇది వాళ్ళ తమిళ గ్రంథాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఇది ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయం వాళ్ళది అనమాట. అంటే జనరల్ గా ఏంటంటే వైష్ణవులకి భక్తి మార్గంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఇది కొద్దిగా తేడా. ఎందుకంటే మిగతా వాటి లోపల వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఎక్కువగా భగవంతుడు కోరికలు తీర్చే మెషిన్ లాగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ గోదాదేవిది ఈ చరిత్ర లోపల మాత్రము భగవంతుడు తనలో ఐక్యం చేసుకునేటటువంటి శక్తిని మనకిస్తాడు. సో అటువంటిది కాబట్టి ఇది కొద్దిగా ప్రత్యేకం. తర్వాత ఇంకోటి ఏంటి, తిరుప్పావై వీళ్ళు వేదాలని వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేయరు తమిళియన్స్, కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అంతే. కానీ తమిళ ప్రబంధాలని ద్రవిడ ప్రబంధాలు అంటారు. వాళ్ళు మన వేద వాంగ్మయం కంటే కూడా గొప్పది అని వాళ్ళ అభిప్రాయం. మనం అది ఒప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర మంచి బుక్స్ ఉన్నప్పుడు మనం చదవడంలో తప్పు లేదు. తమిళ వాళ్ళలో భక్తి ఉంది, కాకపోతే ఆ భక్తి ఏంటంటే పరిమితమైన భక్తి. ఇప్పుడు అక్కడ అన్ని ఆలయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వాళ్ళు కాపాడుకోలేకపోతారు. వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోలేము. కానీ సో ఏమైతుందంటే ఇందులోపల మనకి ఏదైతే గోదాదేవి చరిత్ర ఏదైతే తెలుసుకుంటామో ఇందులోపల ఆవిడ అంటుందన్నమాట, భగవంతుడు ఆల్రెడీ నిద్రపోయి ఉన్నాడు, దేవుడా నువ్వు నిద్రపోకు, మా అందరిని కాపాడడానికి నువ్వు రావాలి. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి వర్షాలు లేవు, నీకు గనక మా జనాలందరూ సరిగా సాధన చేయడం లేదు అని చెప్పి నీకు గనక కోపం వస్తే మేము ఏమైపోతాము, వర్షాలు పడవు, వర్షాలు కురవవు, పంటలు పండవు, ఈ జీవులు ఈ మాత్రమైనా కూడా ఉండేటటువంటి అవకాశం లేదు కదా దేవుడా. కాబట్టి నువ్వు మా మీద కోపంగా ఉండకు, మా వ్రతం చేసిన తర్వాత నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కరుణించాలి అంటే అప్పుడు భగవంతుడు ఆ వ్రతాన్ని వీళ్ళకి ఇచ్చాడు అనేటటువంటి ఒక నమ్మకం అన్నమాట ఇది. అయితే అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఎవరికి ఇస్తాడంటే తనని ఇష్టపడ్డ వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి, అందరికీ కూడా చేయగలుగుతాడు. ఎవరికైనా కూడా ఎప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా కోరికలు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముతారు. వైష్ణవులు ఇది కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తారు.
వాళ్ళు ఏమంటారంటే కోరికలు వచ్చినప్పుడైనా దేవుణ్ణి నమ్మాడు కదా. చతుర్విధ భక్తులలో కోరికలు కోరే వాళ్ళు కూడా ఉన్నారు, భగవద్గీతలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది కూడా కరెక్టే అంటారు వాళ్ళు. అంటే నాలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ అది వైష్ణవుల సరైనటువంటి భావన. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు కూడా భక్తులే, తనను ఎవరు కోరినా కూడా వారిని దగ్గర తీసుకునేటటువంటి కరుణామయుడు భగవంతుడు అని వాళ్ళ ఉద్దేశం. ఆ దీని మీద ఒక మనిషిని ఎంత చక్కగా మార్చవలసినటువంటి అవసరం ఉంది, ఒక మనిషి ఎందుకు మారాలి అనే దానికి మనం గత వారం తెలుసుకున్నాం. భగవంతుడి యొక్క 5 రూపాలు ఏవైతే ఉన్నాయో, ఆ 5 రూపాలు ఏవైతే మనం తెలుసుకున్నాం కదా. ఈ 5 రూపాలు, ముందు విగ్రహం, తర్వాత యంత్రం, తర్వాత మంత్రం, తర్వాత అంతర్యామి రూపం, తర్వాత పరారూపం. ఈ 5 రూపాలలోనూ కూడా భగవంతుని పూజిస్తూ మనం ఏ విధంగా ముందుకెళ్ళవచ్చు అని మొదటి 5 శ్లోకాల లోపల చాలా అద్భుతంగా చెప్తారన్నమాట. అందులో మనం మొదటి శ్లోకం ఎస్పెషల్లీ మన క్వాలిటీ, మనకి ఏం ఎలిజిబిలిటీ, మనకి ఏది ఉంటే ఎలిజిబిలిటీ అంటే ఏంటి, ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, వాటిని మనం వదులుకోగలమా? వాటిని మనం వదులుకోలేము. కాబట్టి ఈ ఉన్నటువంటి సరైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు మనకు కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞాన యోగము, ఇట్లా రకరకాల యోగాలు ఉన్నాయి. ఈ యోగాలన్నీ కూడా దేవుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నాయి. ఈ యోగాలు వద్దు, నాకు డైరెక్ట్ గా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. అర్థమవుతుందా? ఫస్ట్ శ్లోకంలో మనకు ఫస్ట్ పాశురం అంటారు, దాని అర్థం ఏంటంటే డీప్ మీనింగ్ చెప్తున్నా నేను, డైరెక్ట్ మీనింగ్ కాదు. డీప్ మీనింగ్ లో ఏం తెలుస్తుంది, ఈ మార్గాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ భగవంతుని ఆశ్రయించుకొని ఉన్నాయి. నేనేం చేస్తానంటే నేను డైరెక్ట్ గా దేవుడితోనే ఉంటాను. కాబట్టి నేను ఏంటంటే దేవుడినే సాధనంగా పెట్టుకుంటే నాకు మిగతా సాధనాల అవసరం లేదు. ఐ డైరెక్ట్లీ ప్రే గాడ్, నేను దేవుడితోటే సంబంధం పెట్టుకుంటాను, మిగతా ఏవి నాకు సంబంధం లేదు, నాకేవి సంబంధం లేదు అని చెప్పేసి ఆవిడ అంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే లోపల ఉన్నటువంటి ఈ బ్రాహ్మీ ముహూర్తం లోపల మేము చేసి తీరాలి సత్కార్యాల గురించి ఆలోచించే సమయం ఇదే. మాసాలలో మార్గశీర్ష మాసం అన్నాడు, అది కూడా ఇదే. ఓంకారం అనేటటువంటిది ధనుస్సు కాబట్టి చేయవలసినటువంటి సమయం కూడా ఇదే. ఇది శ్రీ వ్రతం, ఇది ఓంకార వ్రతం. కాబట్టి భగవంతుడి యొక్క సహజ శక్తిని పొందేటటువంటి వ్రతం. మరి అటువంటిప్పుడు ఏమైంది, చాలా అద్భుతంగా ఉంది, మంచి మాసం వచ్చింది, మార్గశిర మాసం వచ్చింది, చక్కగా వెన్నెల చంద్రుడు బాగా ప్రశాంతంగా ఉన్నటువంటి రోజుల లోపల వచ్చింది. భగవంతుణ్ణి మనము సరిగా మన కోరికలు కోరుకొని చక్కగా స్నానం చేసి పెట్టుకోవాలి, అంతే. దేవుణ్ణి ఏం లేదు, నిన్ను పొందడమే నా కోరిక, దట్స్ ఇట్. ఇక వేరే కోరికలు లేవు. అర్హత ఏం కావాలి ఇప్పుడు, నాకు ఏమీ లేదు, అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి, వెదర్ అంతా ఎక్సలెంట్ గా ఉంది. నేనేం చేయాలి, ఏమీ లేదు, జస్ట్ స్ట్రా లోపల ఒక కూల్ డ్రింక్ లోపల 2 స్ట్రాలు వేసి తాగడమే, అంతే. జస్ట్ నాకు భగవంతుడి ఆనందాన్ని నేను స్వీకరించాలి, అదొకటే నా అర్హత అని చెప్పి చెప్తా. అంటే ఇంత మంచి బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉన్నదో, ఈ సమయం చాలా గొప్పది. సూర్యుడు చంద్రుడు ఎవరైతే ఉన్నారో, సూర్యుడి యొక్క ప్రకాశం ఈ సమయంలో మనల్ని ఎక్కువ బాధ పెట్టదు. చంద్రుడేమో చాలా వెన్నెల రోజులు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో సూర్యుడు ప్రకాశం ఏమో మంచిగా ఉంది, సూర్యుడు మనకు దేవుడు, చంద్రుడేమో మనకు గురువు. అదే విధంగా మనకు సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, మరి గురువు కూడా కావాలి కదా. ఇప్పుడు మనకి ఏమైతుందంటే సూర్యుడేమో దేవుడు, చంద్రుడేమో గురువు, మరి గురువు మనకు మంత్రం ఇవ్వాలి కదా. మరి ఎవరు వీరందరూ అంటే, ఈ ఋతువు ఏదైతే ఉన్నదో అన్ని చోట్ల వ్యాపించినటువంటి భగవంతుడే సూర్యుడు. చంద్రుడు ఎవరు అంటే వీళ్ళ నాన్నగారు నందగోపుడు, ఆయన వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయననే గురువు. మంత్రం ఎవరో కాదు, మన యశోదమాత. సో మనం ఏం చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సింపుల్, ఎంత సింపుల్ ఉంది చూడండి. అల్టిమేట్లీ మన గోల్ ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు, వాళ్ళ నాన్నగారే గురువు, వాళ్ళ అమ్మగారే మంత్రము. మనం చేరవలసినటువంటిది నందగోపుడి ఇంటికి వెళ్ళాలి, భగవంతుణ్ణి పొందడమే. భగవంతుడు అనేటటువంటి చైతన్యము సూర్యుడు. చంద్రుడు మనకు సూర్యుడు కంటే కూడా చంద్రుడు తొందరగా యాక్సెసిబుల్ గా ఆహ్లాదంగా ఉంటాడు. సో గురువు నాకు సరైనటువంటి దారిలో చూపిస్తాడు, సరైనటువంటి మంత్రం ఇచ్చేటటువంటిది యశోద. ఈ విధంగా ఆవిడ భావించి ఇటువంటి మంచి రోజుల లోపల, ఇటువంటి అమోఘమైనటువంటి రోజుల లోపల ఆనందంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు, తన్మయత్వంతో మనం చూస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుడు, కరుణతో మనం చూస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుడు, నీలమేఘ శ్యాముడు, ఆయన మన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అందరూ రెడీ అవ్వండి వ్రతానికి అని చెప్పేసి ఆవిడ అర్హత ఏమంటుంది, కేవలం నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనే అర్హత తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ రెడీ దేర్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళాలి, ఎంతమంది హోటల్కి వెళ్ళి వంట చేశారండి? హలో, నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేచి చెప్పండి, హోటల్కి వెళ్ళి వంట చేసిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది చేశారు. హోటల్కి వెళ్ళి వంట చేసిన వాళ్ళు ఎంతమంది? హోటల్కి వెళ్ళి తింటామా, వంట చేస్తాం? తింటాం సార్, అక్కడ అంతే, అన్ని సిద్ధంగా ఉన్నాయి. మనం వెళ్ళి
కేవలము స్వీకరిస్తే సరిపోతుంది. మనం ఒక్క నిమిషం, చాలా మంది చేయలేదు వాళ్ళు నాకు మ్యూట్ చేశాను. సో స్వీకరిస్తే సరిపోతుంది అంతే మనం. కానీ మనము అదే విధంగా ఇప్పుడు ఏంటంటే మనకు వాతావరణం బాగుంది, చంద్రుడు ఆహ్లాదంగా ఉన్నాడు, గురువు రెడీగా ఉన్నాడు, మంత్రం రెడీగా ఉంది, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు సిద్ధంగా ఉన్నాడు మనని స్వీకరించడానికి. సో అందరూ రెడీగా ఉన్నారు. మరి ఇటువంటి సమయం లోపల మనకి ఇక వ్రతానికి ఇంకా ఏమి ప్రాబ్లం ఉంది? మన లోపల దైవీ శక్తి సరిగ్గా వెళ్ళేటటువంటి టైం ఇది. ఈ సమయం లోపల మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఆమె అందరినీ క్వశ్చన్ చేస్తుంది. చేసి పదండి వెళ్ళిపోదాం, ఇంకా మనం ఆలోచించేటటువంటిది ఇంకా లేదు, వెళ్ళి తీరవలసిందే. వెళ్ళాలి అంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించడానికే రెండవ పాఠంలోకి వస్తున్నది అనమాట. వచ్చేసి ఏముంటుందంటే ఇక మీరు అందరూ కూడా ఆనందంగా ఉండండి, మీరు ఏం చేయాల్సిందే ఏం అవసరం లేదు, అన్ని భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే మనకు అర్హత వచ్చేసింది, ఆల్రెడీ మనకు అంత అర్హత వచ్చేసింది. అర్హత వచ్చినప్పుడు మనం చేయవలసి అంటే అర్థమవుతోంది కదా మీకు? లేదా ఫస్ట్ శ్లోకంలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ అద్భుతమైనటువంటి సమయం ఇది. ఈ సమయం లోపల మీకు కులం, మతం, జాతి, ప్రాంతము, లింగము ఏ తేడా కూడా లేదు. మొదటి ఇది నియమాలయం లేవు. రెండవది ఏంటంటే ఈ శరీరానికి మనం చేసుకుంటున్నటువంటి అలంకరణ ఏదైతే ఉందో ఇది భగవంతుడి కోసమే ఉండాలి, కానీ మన కోసం ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం? బాగా పాలు పెరుగు తింటున్నాం. వాళ్ళకి ఆ రోజుల్లో పాలు పెరుగు అంటే భోగభాగ్యాలు. అవన్నీ మనకు అవసరమా? మనం ఇవాళ అలంకరణ మనం శుభ్రంగా ఉంటాం, స్నానం చేద్దాం, ఓకే. కానీ మనం అలంకరణ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి బాగా ఫుడ్ ని కుంభాలు లాగించాల్సినటువంటి అవసరం లేదు. మనం చాలా ఇంద్రియ నిగ్రహంతోనే ఉంటాము. కాబట్టి ఈ భోగ సాధనాలు మనకు అవసరం లేదు. మనకి ఏదైతే ఈ అలంకారాలు ఉన్నాయో ఈ అలంకారాలు అవసరం లేదు. తర్వాత మన లోపల నువ్వు ఈ కులమా, నీది ఆ కులమా, నువ్వు ఏమిటోడివి, నేను ఏమిటోని అనుకుంటా ఇవన్నీ మాట్లాడటం అవసరం లేదు. అందరూ కూడా ఎలిజిబుల్, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంది. అటువంటిప్పటికీ మీరు ఎందుకు రారు? కేవలం మీరు ఏంటంటే స్నానం మాత్రం చేస్తారు. ఎందుకంటే స్నానం ఎప్పుడైతే పొద్దున్నే లేచి స్నానం చేస్తారో మన లోపల సత్వగుణము వస్తుంది. కాబట్టి అందరూ వినండి నన్ను ఇంకా ఇప్పుడు ఈ పువ్వులు పెట్టుకొని వస్తాము, అవి పెట్టుకొని వస్తాం అనకండి. పదండి ఇప్పుడు మనం నందగోపుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ దర్వాజా కొడదాం. ఎట్లా కొట్టాలి? మనము వెళ్ళాలి, భగవంతుని చూడాలనేటటువంటి కాంక్షతో వెళ్ళాలి. అందరి ఇళ్ళకి వెళ్దాం, రండి, స్నానం చేసి రండి. నేను పువ్వులు పెట్టుకోవాలి, మేకప్ చేసుకోవాలంటే కుదరదు, మేకప్ చేసుకోకూడదు, ఏమీ లేదు, ఎవరు తినాలిరా ఏం అక్కర్లేదు. పదండి ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనను చూడడానికి ట్రై చేద్దాము. మనం ఏదో పశువుల్లాగా జీవించడం కాదు, మనము మనుషులలాగా జీవిద్దాము, భగవంతుడిని పొందేటటువంటి ఆత్మలలాగా జీవిద్దాము రండి అని చెప్పేసి రెండవ పాశురంలో చెప్తుంది. మొదటి పాశురంలో సింపుల్ గా నేను దేవుణ్ణి కోరుకోవాలి, ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడని గ్యారంటీగా తెలుసు ఆమెకి. రెండవ శ్లోకంలో ఏంది? నువ్వు స్నానం చేసేసి రా చాలు, అలంకారాలు అవి చేసుకోకు, భగవంతుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళు అని చెప్పి రెండవ శ్లోకం. మనం పాశురాన్ని నేను శ్లోకం అంటా, మీరు దాని వల్ల కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కరెక్ట్ చేయకండి. ఓకే, ఈ రెండిట్లలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా సింపుల్ గా లేదా? అంటే ఇందులోపల మనం ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం అయినప్పటికీ కూడాను వారు చాలా చక్కగా దీంట్లోంచి మెల్లమెల్లగా భగవంతుడిలోకి మనని తీసుకెళ్లిపోతారు. అంటే చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం అన్నమాట ఇది. సో ఆ విధంగా ఎవరికైనా డౌట్ ఉందా? సార్ ఇందులో పర అనే సాధనము ఇస్తాడు మనకి కృష్ణుడు అని చెప్తుంది కదా గోదాదేవి. పర అనే మీరు ఎక్కడ ఏ పాశురంలో ఉన్నారో చెప్పండి. మొదటి రెండింటిలోనే నాకు గుర్తు సార్, ఇదివరకు చదివాను, అందుకని మీరు గుర్తుంటే వదిలేయండి, పరా వస్తుంది తర్వాత వస్తుంది. అంటే లేట్ జాయినింగ్ ఇవాళ కొంచెం, అందుకని చెప్తున్నాను. పర్వాలేదు. ఇప్పటి వరకు ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకోలేదు. మనం ఏం నేర్చుకున్నామంటే భగవంతుడికి నియమం అంటే ఏంటంటే భగవంతుడిని పొందాలి తప్ప మనకి ఇంకేముంది, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నియమాలు ఏమున్నాయి? ఏమి సింపుల్ గా మనం స్నానం చేసి భోగభాగ్యాలు అనుభవించకుండా, అలంకారాలు చేసుకోకుండా భగవంతుడికి ఇంటికి వెళ్ళడం మాత్రమే మన డ్యూటీ. ఇంకా మనకి ఏ రకమైనటువంటి డ్యూటీ కూడా లేదు అని చెప్పేసి ఆవిడ చెప్పడం. ఇంతవరకే నేర్చుకున్నాం. అంటే ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి అనుభవాలు మనకు కావాలి, ఆయనని ఎలా చేరుకోవాలి అంటే ఇది ఒక వ్రతము. శ్రీ వ్రతము అంటే ఒక వ్రతం కాదు, ఇదేంటంటే మన జర్నీ టువర్డ్స్ రీచింగ్ అవర్ డెస్టినేషన్. మన భగవంతుని చేరుకోవడానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉన్నదో అది. ఇందులోపల ఏంటి మనకు మెయిన్? నిరాడంబరత. పొద్దున లేచి స్నానం చేయడము, ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవడము, గ్రూప్ గా అందరూ కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్దాము, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ని, సత్సంగాన్ని వైష్ణవ భక్తులు ఎక్కువ ప్రోత్సహిస్తారు. అందరం కలిసి వెళ్దాం అని అందరి ఇళ్ళకి వెళ్ళి లేపాలి. లేపే ముందు అందరికీ చెప్తుంది, మీరు అందరూ సిద్ధంగా ఉండండి, అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి చెప్తుంది. అంటే ఏంటి? మోక్షం అనేటటువంటిది నాకు ఒక్కదానికి రావాలని నేను అనుకోవడం లేదు, అందరికీ రావాలి. సేవాభావం లోపల ఉండడం. ఇక్కడ ఉన్నటువంటి మన గురువు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి లేపుతూ ఒక్కొక్కరిని లేపితే నేనే గురువుని అయిపోతాను.
సో కాబట్టి ఏంటంటే నేను అవతల వాళ్ళ లోపల ఆధ్యాత్మిక చింతన నేను వాళ్ళని మేల్కొల్పాలి. సో కాబట్టి ఏంది అందరి ఇళ్లకు వెళ్ళి అందరినీ కూడా ఆచార్యులుగా మనని మనం భావిస్తూ వేరే వాళ్ళని కూడా లేపాలి. అంటే ఏంటి, మన అందరి లోపల ఉద్దీపన రావాలి, వేరే వాళ్ళ లోపల కూడా మనం ఉద్దీపన చేస్తూ అందరం కలిసి ఎవరు కూడా వెనకాల ఉండకూడదు. ఒక 10 మంది వెనక మిగిలిపోతారు, మీకు అందరికీ తెలిసిన కథనే. ఆ 10 మందిని వీళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేటటువంటిది స్టోరీ. మీకు గోదాదేవి స్టోరీ ఏంటంటే ఆ 10 మంది ఉండిపోతారు. ఆ 10 మందికి 10 రకాల లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒకళ్ళకు బద్ధకం ఉంటుంది, ఒకళ్ళకు డబ్బు ఉంటుంది, ఒకళ్ళకి టైం పాస్ ఉంటుంది, ఒకళ్ళకు క్యూరియాసిటీ ఉంటుంది. ఉదాహరణకు ఒకళ్ళకు ప్రవచనం చెప్తున్నారు అనుకోండి, చెప్తుంటే ఫస్ట్ డే నాడు 500 మంది జాయిన్ అవుతారు. అమ్మో ఏదో ఉంది అని చెప్పి జాయిన్ అవుతారు. కొంతమంది టైం పాస్ కాక జాయిన్ అవుతారు, కొంతమందికి శ్రద్ధ ఉండి జాయిన్ అవుతారు, కొంతమంది ఆల్రెడీ తెలిసి జాయిన్ అవుతారు, కొంతమంది మాకు తెలియని ఇంకేమన్నా ఉంటాయేమో అని జాయిన్ అవుతారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎలా అయితే జాయిన్ అవుతారో అదే విధంగా ఒక 10 మంది ఎవరైతే ఉంటారో 10 మంది మిస్ అయిపోతారు. మిస్ అయిపోవడం వల్ల ఏమైతుంది అంటే ఆ 10 మందిని ఈమె కలుపుకొని తీసుకెళ్తుంది. అంటే నీకంటే ఆధ్యాత్మికంగా ముందు పడ్డవాడైనా సరే, నీకంటే ఆధ్యాత్మికంగా వెనక ఉన్నవాడైనా సరే, వాడిని బుజ్జగించి నీతోని తీసుకెళ్ళాలి అనేటటువంటిది అదనమాట. అప్పుడు భగవంతుడి దగ్గరికి చేరగలం. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉంటే అడగండి, తర్వాత పాఠము ఇంకొకటి చెప్పుకుని ఆపుకుందాం ఇవాళ. ఎలిజిబిలిటీ అర్థమైందా అందరికి? ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మనం అలంకారం చేసుకోకపోయినా అలంకారం అవసరం లేదంటున్నారా మీరు? ఈ నెల లోపల ఏంటంటే అలంకారం అవసరం లేదు. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారము భగవంతుడికి అలంకారాలు అవి బాగా చేస్తారు, వీళ్ళు కూడా చాలా ఎక్కువ చేస్తారు. ఇక్కడ కేవలము పరిశుభ్రతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మనకి మనము శుభ్రపరచుకోవాలి అంతే. ఈ నెల మొత్తము మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్న తర్వాత మనం చేయవలసినటువంటిది ఏంటి, భగవంతుడి దగ్గరికి మనం నిరాడంబరంగా వెళ్ళాలి. మనం మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ ఎదగాలి, శరీరం ఎదిగితే సరిపోదు, ఆత్మ ఎదగాలి, ఆత్మ జ్ఞానం రావాలి. అంతేగాని బాహ్యమైనటువంటి రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని దాని మీనింగ్ అన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే బాహ్యమైనటువంటి వాటికి విలువనివ్వకుండా అంతర్గతంగా నేను ఎదగడానికి విలువనివ్వాలి అనేటటువంటి మీనింగ్. వెళ్ళాలి కానీ బాహ్యంగా అలంకారాలు చేసుకోకుండా ఉండాలి. బాహ్యమైన అలంకారాలు అవసరం లేదు, అందులో అవసరం లేదు. విష్ణుమూర్తి భక్తులకు జనరల్ గా కూడా అలంకారాలు ఎక్కువ ఉంటాయి, దానిని ఇది తెంచుతుంది అన్నమాట. తర్వాత విష్ణుమూర్తి భక్తులలో చాలా మందికి అహంకారాలు కూడా ఉంటాయి, అవి తెంచుతుంది ఇది. సో జనరల్ గా ఏమవుతుందంటే నేను దేవుడికి దగ్గర అవుతున్నా కొద్దీ నా లోపల కొంత అహంకారం వస్తూ ఉంటుంది. అక్కడ ఆపేస్తాం, మనం కొన్నాళ్ళు సాధన ఆపేస్తాం. ఉదాహరణకి ఎవరన్నా ఒకళ్ళు మన దగ్గర భగవద్గీత నేర్చుకున్నారు అనుకోండి, ఒకసారి భగవద్గీత నేర్చుకుని మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసిపోయింది అనిపిస్తుంది. ఆ భగవద్గీతను ఇంకో 10 మందికో 20 మందికో చెప్తుంటారు, మంచిదే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంది, వీళ్ళు ఎదగకుండా ఆగిపోయారు. అలాంటి వాళ్ళని కూడా ఈమె చెప్తుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఆధ్యాత్మికంగా కొద్దిగా ఎదిగిన వాళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోవడం కూడా ఈమె గుర్తిస్తుంది. ఇదేంటంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. తిరుప్పావై అనేటటువంటిది శ్రీ భగవంతుడి కోసం మనం చేసేటటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం నిరాడంబరంగా వెళ్ళాలి. కాబట్టి మన శరీరానికి మనము మంచి చేసుకోవాలి, కానీ ఏదైతే అనవసరమైనటువంటి ఆడంబరాలు అవి ఉంటాయో అవి మనకు అవసరం లేదు అని ఆమె చెప్తుంది. ఓకేనా, క్లియర్? అట్లాగే ఇప్పుడు మనం సుప్రభాతం మేల్కొల్పులు అంటూ లేకుండా ఊరికేనే వెళ్ళి స్వామిని అర్చిస్తాం కదా సార్. మేల్కొల్పు అనేది అంటే అప్పటికే మేల్కొని ఉంటాడని. మేల్కొల్పు అంటే అదొక సాంప్రదాయం లాగా. దేవుడిని మేల్కొల్పడం, దేవుడు పడుకోవడం అనేది ఎప్పుడు ఉండదు కానీ మన గుళ్ళల్లో అక్కడ సుప్రభాతాలు అంటూ పెడతారు కదా సార్. ఊరికే పెడతారు, ఎందుకంటే ఆలయంలో టెంపుల్ కి వేసేస్తారు కాబట్టి దేవుడికి నిద్ర అంటారు. దేవుడు నిద్రపోతాడా? ఊరికే అదొక సాంప్రదాయం లాగా పెట్టారు, కానీ దేవుడికి నిద్ర ఉండదు, దేవుడికి మనలాగా పెళ్లిళ్ళు ఉండవు, దేవుడికి మనలాగా పిల్లలు పుట్టడాలు ఉండవు. ఇవన్నీ జస్ట్ మనకు ఒక అర్థం చేసుకోవాలంటే మరి ఎలా అర్థం చేసుకుంటాం మనం దాన్ని? అందుకోసం అని చెప్పి మనకు సులభంగా చెప్పడం కోసం దేవుళ్లకు మనుషుల రూపాలు ఇచ్చారు. మనుషుడు పుట్టించినప్పుడు ఏమవుతుంది, మనుషుడు దేవుళ్లకు రూపాలు ఇస్తాడు. రూపాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు మనలాగా పెళ్లిళ్ళు చేస్తాడు. చేసిన తర్వాత మనలాంటి భావాలే ఇస్తాడు. దేవతలలో దేవుళ్లలో అసూయలు చూపిస్తాడు, దేవుళ్ల లోపల ఆగ్రహాలు చూపిస్తాడు. ఇవన్నీ దేవుళ్లకు ఉండవు. దేవుడు వికార రహితుడు, దేవుడు లోపల ఇటువంటి భావాలు ఉండవు, దేవుడి లోపల చెడ్డ భావాలు ఉండవు. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం ఉంది, దేవుడికి కోపం వచ్చింది అంటారు. దేవుడికి కోపం రాదు. దేవుడికి కోపం వచ్చి ప్రతీకారం తీర్చుకుని రివెంజ్ తీర్చుకుని అట్లా చేసే వ్యక్తి కాదు దేవుడు. ఎందుకంటే పరమాత్మ అనేవాడు ఈ గుణాలన్నింటికీ కూడా అతీతుడు. కాకపోతే మనకేంటంటే ఈ ఆలయాలలో వీటిల్లో ఎందుకు ఉంటుంది అంటే మనకు ఒక పద్ధతి అలవాటు చేయడానికి, ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి. కాకపోతే మనం ఏంటంటే ప్రారంభ దశలోనే ఉండడం కోసము
ఇష్టపడతాం. ఎంతసేపు కూడా నాకు అమ్మవారు కనిపించారు, నాకు అయ్యవారు కనిపించారు, ఇవి దేవుడి ఇలా మనము అమ్మవారు అయ్యవారు అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మొన్న మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు ఒకరు అడిగారు కూడా, ప్రపంచమంతా మీరు చెప్తున్న ప్రకారం అయ్యవారు పుట్టించారు, కానీ మాకు తెలిసినంత వరకు అమ్మవారు అని. సో ఇటువంటి అమ్మవారు అయ్యవారు ఉండరు దేవుడి లోపల. దేవుడి లోపల పెళ్లిళ్ళు పేరంటాలు ఉండవు. మనకు ఒక ప్రవచనకర్త చెప్తున్నాడు, శ్రీశైలంలో ఈయన సుబ్రహ్మణ్య స్వామికి బాధేసి అమ్మ నాన్న మీద కోపం వచ్చి శ్రీశైలంలో వచ్చారట. దానికోసము పార్వతి పరమేశ్వరుడు కిందికి దిగి వచ్చారట. వస్తే అక్కడ చూసేసరికి కొడుకింట్లో లేడు, ఇల్లంతా కూడా మట్టి కొట్టుకుపోయిందట. మట్టి కొట్టుకుపోతే అప్పుడు వాళ్ళు ఏం చేశారట, పార్వతీదేవిల చీరని పైకి లాగి దోపి తర్వాత తను చూడడం మొదలెట్టిందట. ఈయన శివుడేమో నీళ్లు పోస్తున్నాడట. అందరూ ఆనందంగా వింటూ చప్పట్లు కొడుతున్నారు. భక్తిలో ఉంచడానికి అవి మంచివే, కాకపోతే దేవుళ్ళు అలా చేస్తారా ఒకసారి ఆలోచించండి. ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఈ 2 శ్లోకాలలో మనకేం తెలుస్తుంది అంటే, భగవంతుడు కావాలనే కోరిక ఉంటే చాలు. నేను భగవంతుడితో ఐక్యం అవ్వాలనే కోరిక ఉన్నప్పుడు నాకు కుల మత జాతి భేదాలు ఏమీ ఉండవు, నేను వెళ్ళిపోవాలి. ఏ విధంగా కూడా అనవసరమైన అలంకారాలు, శరీరానికి కావాల్సిన వస్తువులు తినడము ఇవన్నీ నేను పెట్టుకోకుండా ఉండాలి. శరీరం అయిపోయింది. ఇప్పుడు 3వ శ్లోకంలోకి వచ్చాం. 3వ శ్లోకంలోకి వచ్చేసరికి ఏమైందంటే మనస్సు పైన ఆలోచిస్తుంది అనమాట. అవి ఏమంటారంటే, అసూయ అనేటటువంటిది ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా అసూయ అనేటటువంటిది ఉండకూడదు. అందరికీ శ్రేయస్సు కావాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరి యొక్క శ్రేయస్సే నాకు కావాల్సినటువంటిది. భగవంతుడంతటి వాడు భగవంతుడు బలి చక్రవర్తి ఏ విధంగానైతే ఆయన ముందు చేయి దాపాడు, దేవుడు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చేయి దాపాడు. అంటే ఏంటి, భగవంతుడికి సేవాగుణం ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉండాలి, మనలో కూడా అటువంటి సేవాగుణం ఉండాలి. అందుకే అందరినీ లేపాలి, అందరి లోపల జాగృతం చేయాలి. మంచిది, మనకు నోరుంది కాబట్టి చక్కటి పాటలు పాడాలి, చక్కటి కీర్తన పాడాలి. అలా కీర్తనలు అవి ఇవి పాడడం వల్ల బలి చక్రవర్తిని కూడా ఆయన చివరికి ఆయన ఉద్ధరిస్తాడు. పాండవులని ఉద్ధరించాడు, అదే విధంగా ద్రౌపదికి ఉద్ధరించాడు. ఈ విధంగా ఏమవుతుందంటే, కుచేలుడు చిన్న అటుకులు ఇచ్చినందుకు ఆయనకి ఎంతో ఇది చేశాడు అని మన పురాణాలు అన్నిట్లలో చెప్పేది ఏంటంటే, ఒబీడియంట్ గా ఉంటూ ప్రకృతి శక్తులను మనము పాటించినట్లయితే మనకు భగవంతుడు శ్రేయస్కరం చేస్తాడు, మన అరిష్టాలు తొలగుతాయి అనేటటువంటి ఒక గొప్ప భావన అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మనకు జనరల్ గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు పంటలు, ఆ రోజుల్లో మెయిన్ పాడి పంటలు, ఆ పంటల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? పంటల్లో వచ్చేవి వర్షాలు పడకుండా ఉండడం, ఒకసారి బాగా వర్షాలు పడడము, వర్షాలు పడినా ప్రాబ్లమే పంటలకు, వర్షాలు పడకపోయినా పంటలకు ప్రాబ్లమే. ఈ 2 అయిన తర్వాత మళ్ళీ ఏమైనా క్రిములు కీటకాలు వచ్చినా అది నాశనం చేసేయచ్చు, అది పోతుంది. సరే, పక్షులు ఇవన్నీ పాడు చేశాయి, ఇవన్నీ లేదు, ఏం చేయలేదంటే ఇంటికి తీసుకొచ్చి స్టోరేజ్ చేస్తే ఎలకలు వచ్చి కొట్టేసి దాన్ని నాశనం చేయొచ్చు. ఇవి కూడా కాదు అంటే ఆఖరికి మనం అమ్మడానికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇస్తుంది. సో కాబట్టి ఏంటంటే, ఎన్నో రకాల కష్టాలు ఏవైతే ఉంటాయో ఈ కష్టాలన్నీ పోవాలి, అందరికీ కూడా సుఖం కావాలి, చక్కటి పంటలు పండాలి, చక్కటి భావాలు అందరిలో ఉండాలి. ఉంటే ఏమవుతుంది, అప్పుడు స్త్రీలు పరిశుద్ధులు అవుతారు. ఆమె ఏమంటుందంటే, మనము స్త్రీలలో పరిశుద్ధత ఉండాలి, ఉన్నట్లయితే కుటుంబం బాగుపడుతుంది. దానివల్ల రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా ఉన్నట్లయితే మన దేశం బాగుపడుతుంది. బ్రాహ్మణులు సరిగా ఉన్నట్లయితే మంచి బోధకులు అవుతారు. ఇవన్నీ కూడా గొప్ప విషయాలన్నీ కూడా మనం ఎలా సాధించగలుగుతామంటే, సరైనటువంటి పంటలు ఉండాలి. మనం ఇక్కడ వామనుని, ఈ పాశురంలో వామనుని పొగుడుతూ ఉంటాం. వామనుని పొగడ్డం అంటే ఏంటి? మా ఇంట్లో కూడా ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఆకాశం ఎత్తు ఎదరాలి. ఏ విధంగానైతే వామనుడు అంతెత్తు ఎదిగాడో అలాగే మా ఇంట్లో కూడా పంటలు ఇవన్నీ కూడా అంత దారుణంగా ఎదగాలి. అందరి ఇళ్లలో కూడా సౌభాగ్యం ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు చక్కగా మా గోవులన్నీ కూడా సరైనటువంటి సంపదతో ఉండాలి. మా నీళ్ళన్నీ కూడా మా చెరువులన్నీ కూడా చక్కటి నీళ్లతోటి నిండాలి. మాకున్నటువంటి చేపలు అందులోపలన్నీ చక్కటి చేపలు ఉండాలి. పుష్పాలన్నీ కూడా మంచిగా ఎదగాలి. ఆ పుష్పాలలో ఉన్నటువంటి మకరందం కావడానికి తేనెలన్నీ కూడా దగ్గరికి రావాలి. సో ఇటువంటి ఆవిడ ఏం కోరుకుంటున్నారు అంటే, సమాజం లోపల ఒక మంచి కోరుకుంటున్నారు, సమాజంలో ఒక సేవ చెయ్యాలి. కాబట్టి ఏంటంటే, మనము ఎంతసేపు కూడా భగవంతుడు మన కోసం కష్టపడ్డప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళ కోసం కష్టపడకూడదు? కాబట్టి నేను నా దేహము నా అవసరాలు అనే అనుకుంటున్నాం కానీ మనము మిగతా వాళ్ళని ఎందుకు పట్టించుకోము అని చెప్పేసి భగవంతుడి సేవ కోసమై అందరము కలిసి కట్టుగా వెళ్దాము. నాకు ఒక్కదానికి పుణ్యం వస్తే చాలదు, మీరు అందరు రావాలి అని చెప్పి చెప్తుంది. అంటే మొదటి నుంచి ఆవిడ ఏం చెప్తుంది? భగవంతుడు కావాలి అనేటటువంటి గట్టి నియమం పెట్టుకోవాలి. తర్వాత నాకు కులమా మతమా ఇవన్నీ అవసరం లేదు. ఇంద్రియాలు ఇవన్నిటితోని సంబంధం, మనకు బాహ్యం మేకప్ చేసుకోవడం లాంటివి అవసరం లేదు. బాగా తినేసి చెయ్యాలి, అది కూడా అవసరం లేదు. మరి ఎలా ఉండాలి? అందరికీ సేవ చేస్తూ అందరినీ కూడా తీసుకెళ్తూ సమాజం అంతా కూడా
అభివృద్ధి చెందాలి అనేటటువంటి భావనతోటి మనం వెళ్దాం భగవంతుడికి. సమాజం అంతా సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి భావనతోటి మనం ముందుకెళ్దాము. కాబట్టి రండి అందరూ సేవలు అందించండి. అందరికంటే ముందు మనం వర్ష దేవతని పూజిద్దాం. ఎందుకంటే ఆయన వస్తే మనం స్నానాలు చేయడానికి వీలవుతుంది కదా. అద్భుతమైనటువంటి ఇది. ఓ భగవంతుడా నువ్వు నీలమేఘ శ్యాముడవు, నువ్వు మబ్బు రూపంలో రా. ఓ భగవంతుడా, నీ శంఖం ఏదైతే ఉన్నదో దాంతో పెద్ద ఉరుము, నీ చక్రం ఇట్లా మెరుపులు ఇలా మెరుస్తూ తలతల మెరుస్తూ రావాలి. ఓ శార్ఘమ అంటే ఆయన యొక్క బాణం, నువ్వు శరాలు కురిపించు, శర వర్షం కురిపించు అంటే బాణాల యొక్క వర్షం కురిపించు అంటే నీటి యొక్క వర్షాన్ని కురిపించు మా అందరి పైన. మేమందరం ఇప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఉండి బయలుదేరాలి. భగవంతుడి సేవ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు మేము నందగోపుడి ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నందగోపుడు గురువు, యశోద మంత్రము. ఇది భావన అన్నమాట, మనందరి భావన. మనం వెళ్ళేసి అందరము లేపి ఒక్కొక్కరిని లేపి మనం అందరము కలిసి మన ఫైనల్ డెస్టినేషన్ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి ఇల్లు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆనందంగా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఆ భగవంతుడి దగ్గరికి వెళ్దాము. వెళ్ళాలి అంటే దానిలో మనకు ఇవన్నీ చూసుకుంటా అంత సౌభాగ్యంగా ఆనందంగా ఉండాలి. మనం అందరినీ ప్రేమ బాధంతో చూడాలి. మనం ఎవరిపైన అసూయ ఉండకూడదు. అంటే మన లోపల పరిశుభ్రత గురించి చెప్తోంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పాటించాలి. ఇవన్నీ తిరుప్పావైలో ఇవన్నీ చెప్పడంలో అర్థం ఏంటంటే మనము ఎలా మంచి మనుషులుగా మారాలి అనే విషయాన్ని చెప్తుంది. ఇక్కడ ఏమంటోంది? చక్కగా భగవంతుడు రూపాన్నే చెప్తోంది. నల్లటి రూపంలో ఉన్న మబ్బులు, అదే విధంగా ఆయన శంఖము, ఆయన చక్రము, వీటన్నిటి ద్వారా ఓ భగవంతుడు నువ్వు ఇక్కడ కురిసి, మనకు అదొక పాట ఉంది కదా, గరజు బరసు ప్యాసి ధరతీ పర్ फिर पानी दे मौला, चिड़ियों को दाने बच्चों को गुरदानी दे मौला, गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. ఓ భగవంతుడా, గర్జిస్తూ నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ భూమి పైన వచ్చేసేయి. మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాము. అందరికి చిన్న పక్షులకు నీళ్లు కావాలి, పిల్లలు ఆడుకోవడానికి నీళ్లు కావాలి, అందరికి ఆహారం కావాలి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిసారిగా ఓ వానదేవుడా నువ్వు వచ్చేసేయి, మమ్మల్ని అందరినీ పరిశుభ్రం పరిపించు. నువ్వు వచ్చావంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా శుభ్రంగా అవుతాయి. వర్షాకాలం ఏదైతే ఉంటుందో అలా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కాలం లోపల అన్ని రకాల పంటలు పండుతాయి, అన్ని రకాలుగా. అది కాక మేము స్నానం చేసేటటువంటి అవకాశం కూడా మాకు ఉంటుంది. కాబట్టి మాకు ఈ అర్హత ఉన్నప్పుడు మేము బయలుదేరుతూ వెళ్తుంటాం. కాబట్టి అటువంటిది మాకు ఈ వానదేవుడి యొక్క రూపం లోపల మా అందరినీ నువ్వు మమ్మల్ని రక్షించు. మా అందరి లోపల కూడా పోషణ రావాలి, మా అందరము కూడా పరిశుభ్రంగా అవ్వాలి, మా అందరికి కూడా అన్ని రకాల శక్తులు దొరికినట్లయితే మేము అప్పుడు ఈ మేఘాన్ని ప్రార్థిస్తున్నప్పుడు ఈ మేఘంలో ఉన్న వర్షం ఏదైతే కురుస్తుందో అదే విధంగా భగవంతుడిలో ఉన్నటువంటి ఆ కరుణా వర్షం మా లోపల రావాలి. ఎందుకంటే మన శరీరమే ఒక ఆలయం, మన హృదయమే నిజంగా బృందావనం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో మనుషులు నడుచుకుంటూ వెళ్ళలేదు, ఇవన్నీ ఆవిడ రాసింది, తన భావాలను రాశారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ భక్తి అనే దాన్ని పెంచుకుంటూ మన లోపల అహంకారాన్ని కట్ చేసుకుంటున్నాం. అది మెయిన్. ఇక్కడ మీనింగ్ మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే కథగా అర్థం చేసుకున్నా బానే ఉంటుంది, కానీ కథ కాదు. మనలో ఉన్న దేవుణ్ణి మనము చైతన్యవంతం చేసుకోవాలి. మనలో ఉన్న దేవుణ్ణి బ్రహ్మ ముహూర్తం చాలా మంచి ముహూర్తం. ఈ సమయం లోపల స్నానాలు అవి చేసి మనం చక్కగా మంచి ఫలితాలు తీసుకోవడానికి మనం ముందుకెళ్ళాలి. మార్గశిర మాసం అంటేనే శ్రీకృష్ణుడి రూపము. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలి, మన లోపల చక్కటి సహనం ఉండాలి, మన లోపల ఏకత్వం ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే మనం అన్ని రకాల సేవలు చేసుకుంటూ మనము ముందుకు వెళ్తూ ఉంటాము. ముందుకు వెళ్ళాలి. మనము మంచి సమయం దొరుకుతుంది మనకు. మార్గశిర మాసము, పౌర్ణమి తిథి. అందరూ గోపికలారా రండి, మనం ఇప్పుడు సరిగ్గా చేద్దాము. భగవంతుని మనకు ముహూర్తం కూడా సరిగ్గా ఉంది, పొద్దున పూట భగవంతుని పూజిద్దాం రండి అని చెప్పేసి చెప్తూ పాలు, నెయ్యి ఇటువంటివన్నీ వదిలేద్దాం. మనము తెల్లవారుజామునే స్నానం చేద్దాము. రకరకాల ఆభరణాలు ధరించడం ఇవన్నీ మానేయండి. చెడ్డ పనులు మానేయండి. దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దాన ధర్మాలు భగవంతుడు లాంటి వాడే దాన ధర్మాలు చేశాడు, దాన ధర్మాలు స్వీకరించాడు. మనం ఎందుకు చేయకూడదు? ఆలోచించండి ఒకసారి. వామనుడు రూపంలో వచ్చి త్రివిక్రముడు రూపం లోపల ఎదిగినటువంటి భగవంతుడు లాగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వానలు కురుస్తాయి, సకల వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, చేపలు మంచిగా తుల్లుతాయి, పక్షులు ఇవన్నీ కూడా ఆనందంగా ఉంటాయి, పాడి ఆవులు అన్ని కూడా చక్కగా ఉంటాయి, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అంటే భగవంతుణ్ణి గనక మనం సరిగా సేవిస్తే
మనకు భగవంతుడిని చేరడం ఎలాగో దొరుకుతుంది, కానీ చేరే లోపల ఈ ప్రకృతిని కూడా మనము కరెక్ట్ చేస్తాము. మనం వెళ్ళే దారిని కూడా శుభ్రపరుచుకుంటూ భగవంతుల్లోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు అభివృద్ధి బాగా కనిపిస్తుంది. ప్రాస్పరిటీ అంటాం కదా. అంటే ఇప్పుడు నేను పూజిస్తున్నప్పుడు కేవలం నా ఒక్కడికి దేవుడు దొరికితే సరిపోదు, నాతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అవ్వాలి అని చెప్పేసి ఈ పాఠశాలలో ఆమె చెప్తోంది. మనం చేరుకోవాల్సిన లక్ష్యం భగవంతుడు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు నియమిష్టలు కావాలి. ఈ వ్రతం వల్ల ఏం జరుగుతుంది? లోక కళ్యాణం కూడా. నేను ఎలాగో దేవుని పొందుతాను, అది వేరే సంగతి, కానీ లోక కళ్యాణం కూడా జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. అంటే ఇది చాలా గొప్పది. బేసికల్ గా ఏంటంటే ఇది చాలా 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 అమోఘమైనటువంటి జ్ఞానం. అంటే వర్షం కురవడం వల్ల ఏమవుతుంది మనకు? మనం వర్షం మర్చిపోయాం. వర్షం కురవడం వల్ల ఏమైంది? అన్ని రకాలుగా మనకు ఈ లోక కళ్యాణం జరిగేట, అంటే సేవ, తర్వాత భగవంతుణ్ణి వర్ష రూపం లోపల పూజించడం అనేటటువంటి ఏదైతే ఆవిడ ఇందాక చేశారో అది. అంటే శరణాగతి గనక వేడితే మన కర్మలో ఉన్నటువంటి చెడు ఫలితాలను మనం వదిలేసుకుంటూ దారిలో వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనము శుభ్రంగా వెళ్తాము. భగవంతుడా, అటువంటి విషయాలను మాకు అందజేయి. మేము ఇక ఏ విధమైనటువంటి పాపాలు, ఏ విధమైనవి నీ ముందు మాకు ఇవన్నీ నిలవవు. నీ ముందు మనకు పాపాలు అవి ఇవి ఏమీ లేవు. ఎందుకంటే నీవు ఉన్నప్పుడు, నీ జ్ఞానం వచ్చినప్పుడు మా లోపల పాపాలు వెళ్ళిపోతాయి. ఇంకా మా లోపల పాపాలు అనేటటువంటి ఉండవు. ఎందుకంటే నీ గురించి మేము తెలుసుకున్నప్పుడు. అంటే ఒక ఆమంటది, నువ్వు అన్నది కరెక్టే, కానీ మనం అన్ని పాపాలు చేసుకున్నాం కదా, దేవుడి దగ్గరికి వెళ్తామా? ఒకళ్ళు ఈమెనే డిస్కషన్ అన్నమాట. ఒకళ్ళు అంటారు, కరెక్టే నువ్వు చెప్పింది, మనం దేవుడి దగ్గరికి వెళ్తే మన పాపాలు పోతాయి. కానీ పాపాలు పోతేనే కదా దేవుడి దగ్గరికి వెళ్ళేది. క్వశ్చన్. అంటే ఇదేంటంటే ఇది జనరల్ గా ఎట్లా అంటే, అప్పుడు ఈమె చెప్తున్నట్టు అలా కాదు, ఈ పాపములు ఉన్నాయా, ఈ పుణ్యములు ఉన్నాయా, ఇవన్నీ వదిలేసాయి, అన్ని భగవంతుడి దగ్గరికి చేరాలి. నాకు తెలుసు నువ్వు అన్న ప్రశ్న, నీలో ప్రేమ కుదిరితే గానీ నువ్వు భగవంతుడి దగ్గరికి చేరడని. కానీ భగవంతుడే కావాలి అని ఒకసారి సంకల్పం చేసుకో, ఆటోమేటిక్ గా నీకు భగవంతుడి పైన ప్రేమ కుదురుతుంది. ఆ కుదిరినప్పుడే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు. ఏదైతే మధురా నగరి లోపల ఉన్నటువంటి ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మన జీవితంలో మార్పు రావాలి, మనం భగవంతుడిని ప్రేమించాలి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చెప్పుకున్న విషయాలు ఏంటంటే, ఇవాళ ధనుర్మాసంలో చేసేటటువంటి సాధన గొప్పదు. ఈ సాధన లోపల ఏమంటుంది ఆవిడ? మనము పాటించవలసినటువంటి నియమ నిష్టల గురించి చెప్తోంది. పాటించవలసినటువంటి నియమ నిష్టలు, తర్వాత మనం భగవంతుడికి ఎందుకు దగ్గరగా ఉండాలి, మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మన లోపల సరైనటువంటి మార్పులు వస్తాయి. కాబట్టి మనము నిత్య నియమాలు, అంటే సరిగా స్నానం చేసి అనవసరమైన అలంకారాలు అవి లేకుండా, హంగు ఆర్భాటాలు లేకుండా అందరినీ కూడా తీసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్తాము. వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయనే మనకు గురువు, వీళ్ళ అమ్మగారే ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకు మంత్రం లాంటిది. భగవంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా అందరినీ లేపుకుంటూ అందరినీ చేస్తూ నిద్ర. మనం కనుక ఈ వ్రతం చేస్తే మనం బాగుండడమే కాదు, సమాజం, లోకం అంతా కూడా కళ్యాణకరంగా ఉంటుంది. ఆడవాళ్ళు బాగుంటే కుటుంబం బాగుంటుంది, రాజులు బాగుంటే పరిపాలన చక్కగా జరుగుతుంది, ఈ బ్రహ్మవేత్తలు బాగుంటే లోకంలో అందరికీ సరైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాలు కురవడం వల్ల అందరికీ ప్రాస్పరిటీ వస్తుంది, అందరి లోపల అభివృద్ధి జరుగుతుంది. అటువంటి దాన్ని తీసుకుంటూ మనం భగవంతుడు లాంటి వాడే సేవ చేయడానికి దానం అందరికీ లాభం అవుతుంది. అంటే ఆయన వెళ్ళి చేయి దాపాడు బలి చక్రవర్తి ముందు. ఎవరి దగ్గర చేయి దాపని భగవంతుడు బలి చక్రవర్తి ముందు చేయి దాపాడు అంటే అర్థం ఏంటి? భగవంతుడు లాంటి వాడే లోకక్షేమం కోసము తగ్గినాడు. అటువంటిప్పుడు మనం తగ్గడంలో తప్పేముంది? కాబట్టి మనం కూడా తగ్గి అందరికీ సేవ చేసుకుంటూ లోక కళ్యాణం జరగాలి. మన లోపల అసూయ భావం ఉండకూడదు, మన లోపల అహంకారం ఉండకూడదు, భగవంతుడు తప్ప వేరే భారం ఉండకూడదు, ఆడంబరాలకు మనం పోకూడదు. ఇదంతా ఆత్మజ్ఞానం కాదా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బయట హంగులు ఆర్భాటాలు ఇవన్నీ తగ్గించమని మనం ప్రతి ప్రవచనంలో తెలుసుకుంటున్నాం. భగవద్గీతలో మనం తెలుసుకున్నటువంటి గొప్ప లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సేవాభావం ఉంది ఇక్కడ, అనన్య భక్తి ఉన్నది ఇక్కడ. భగవద్గీతనా కాదా? ఇది ఆలోచించండి ఒకసారి. అవునా కదా? ఎవరన్నా చెప్పండి జవాబు. ఉంది. అలాగే వేదంలో కూడా పంటలు పండాలి, తర్వాత అన్ని బాగుండాలి, అట్లా అది కూడా కోరుకుంటారు కదండి. అందులో అది కూడా పాయింట్లు వచ్చినట్టు అనిపించింది నాకు. అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు వేదమైన చెప్పండి, కంచర్లపల్లి గారు చెప్పండి. సార్, ఇప్పుడు గోధమ్మ అద్వైతం నుంచి మన విగ్రహ రూపానికి తీసుకెళ్తుంది కదా, మన లేపి
అంటే అద్వైతము విశిష్టాద్వైతం రెండు మిక్స్ చేసేసి మనకి చెప్తుంది అనిపించింది. మీరు విశిష్టాద్వైతం అన్నారు. విశిష్టాద్వైతమే. అంటే అది అద్వైతంలోకి వస్తాం. విశిష్టాద్వైతంలోంచి అద్వైతంలోకి వస్తాం. అయితే ఇది చెప్పేదంతా కూడా భక్తే. ఈ భక్తి లోపల ఏమవుతుంది, భగవంతుడిలో కలిసిపోవడము అని చెప్పడంత వరకు ఇది విశిష్టాద్వైతం. కానీ మనం దీన్ని అద్వైత భావనలో నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి సరైనటువంటి భక్తి ఉంటే ఇది విశిష్టాద్వైతమా, ఇది అద్వైతమా, ఇది ద్వైతమా, ఇవన్నీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇందాక అక్రూరుడి కథ చెప్పినప్పుడు మీరు విన్నారో లేదో, అక్రూరుడు జ్ఞానయోగి, గోపికలందరూ భక్తి యోగులు. కానీ రెండు మార్గాలు కలిసాయా లేదా? వీరికి వారు కరెక్ట్ అనిపించింది, వారికి వీరు కరెక్ట్ అనిపించింది. ఇక్కడ కూడా అదే సారాంశము మనం తిరుప్పావైలో నేర్చుకుంటాం. తిరుప్పావైలో కూడా నేర్చుకునేది ఏంటంటే భక్తి ద్వారా మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది భగవద్గీతలో చెప్పినట్టుగా లేదా? భగవద్గీతలో జ్ఞానయోగంలో చెప్పినట్టుగా లేదా? అసూయ మాత్సర్యం చాలా తప్పు అని చెప్పి తెలియడం మనం తెలుసుకున్నాం కదా. అనవసరంగా ఇంద్రియాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని 16-17 అధ్యాయంలో తెలుసుకున్నాం కదా. అదే విధంగా మనం డాంబికాలు పోకూడదు, ఇవన్నీ కూడా మనం 16-17 అధ్యాయంలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈవిడ చెప్తున్నటువంటి లక్షణాలు ఏవైతే, భక్తి కోసం చెప్తున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు జ్ఞానంలో కూడా ఉన్నాయి. అంటే ఇది భక్తి జ్ఞానముల కలయికనా కాదా ఒకసారి ఆలోచించండి. అందుకే ఇది గొప్పది. మనకు ఒరిజినల్ గా ఇది విశిష్టాద్వైతమే. సింపుల్ గా నేను చెప్పాలంటే ఇది విశిష్టాద్వైతం. అంటే భగవంతుల అంశ నేను భగవంతుల్లో కలిసిపోతానంటే విశిష్టాద్వైతం. కానీ ఒకసారి ఆలోచిస్తే ఇందులో ఉన్న అన్ని లక్షణాలు కూడా మనకు అద్వైతంలో ఉన్న లక్షణాలే. ఎందుకంటే మనని మనం శుభ్రపరచుకోవడము, మన లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలను పోగొట్టుకోవడము, అందరికీ సేవ చేయడము, అందరినీ మనతో పాటు కలిపి తీసుకెళ్లడము, ఈ విధంగా చూసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి సారం. ఇంకా తర్వాత మనకి ఇంకా అసలు 6వ శ్లోకం నేను కావాలనే ఆపాను, 5 కూడా ఆపాను. 6 నుంచి మనకు మొదలవుతుంది. ఇంకా అసలు పూర్తిగా ఏంటి, అసలు అద్వైతమా విశిష్టాద్వైతమా అనేది విషయం తెలియనంత డీప్ గా వెళ్తారన్నమాట. అందుకే మనము తిరుప్పావై తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇందులోపల ఉన్నటువంటి అమోఘమైనటువంటి సంస్కరణ అంటే మనని మనము బాగుపరుచుకునేది. ఎప్పుడైతే మనము పూర్తి పవిత్రులమైపోయి భగవంతుడి పైన అనన్య భక్తితో ఉంటామో భగవంతుడే హీ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆయన ఏమన్నాడు, ఎవరైతే నా పైన అనన్య భక్తితో ఉంటారో వారికి బుద్ధి యోగము నేనే ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఇందులో జరిగేది అదే. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ ఎంటరింగ్ గీత మొత్తం సారంతా దీంట్లో అమ్మ చెప్పేస్తుంది సార్. అది అంటే అక్కడ మనమే అర్జునుడు అనుకుంటే ఇక్కడ గోపికలు ఒక్కొక్క గోపిక ఒక అర్జునుడు లాగా క్వశ్చన్స్ వేస్తున్నారు. అది నాకు అలా అర్థమైంది సార్. మంచిగానే అర్థమైంది, అందులో తప్పేమీ లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు తర్వాత 6 నుంచి 10 వరకు 15 వరకు వచ్చేటటువంటి శ్లోకాలలో ఒక్కొక్క అమ్మాయిలో ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం. ఆ లక్షణాన్ని కొన్ని మంచి లక్షణాలు, కొన్ని అవలక్షణాలు కాదు. కొంతమంది బద్ధకంగా ఉంటారు, కొంతమందికి కేవలం క్యూరియాసిటీనే ఉంటుంది. ఇవన్నిటిని అమ్మాయిలుగా గోపికలుగా చూడడం ఒక దారి అయితే, రెండవ దారి ఏంటంటే మనలో ఉన్న లక్షణాలను మనం ఎలా అభివృద్ధి చేసుకుంటాం. మంచి లక్షణాలను అభివృద్ధి చేసుకుంటూ చెడ్డ లక్షణాలను వదిలేస్తాం. దైవీ లక్షణాలను పెంచుకుంటూ ఆసురి లక్షణాలను తగ్గించుకుంటాం. సో భగవద్గీత అన్న తిరుప్పావై అన్న ఒకటే అన్న విధంలో తీసుకెళ్తాం. మనం ఉపనిషత్తులను తిరుప్పావైని కలుపుకుంటూ వెళ్తాం వచ్చే వారం నుంచి. ఎందుకంటే ఇవాళ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఉపోద్ఘాతంలోనే సరిపోయింది. కాబట్టి మనం ఇవాళ ఎక్కువ పాశురాలు చెప్పుకోలేకపోయాము. వచ్చే వారము పాశురాల వివరణ పూర్తి ఉపనిషత్ జ్ఞానంతో మనం తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. గోదాదేవి నిస్వార్థంగా జాతి కులమత భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని లోక కళ్యాణం కోసమే అడిగింది. ఒక్కటి కూడా తనకు సొంతంగా పర్సనల్ గా ఇది కావాలి అని అసలు ఎక్కడా కూడా అడగలేదు సార్. అంటే నిస్వార్థంగా అందరినీ తీసుకొని లోక కళ్యాణం కోసమే ఆనందమైన పరమాత్మను చేరుకోవాలి అని, అందరు కూడా చేరుకోవాలి తనతో పాటు అందరు కూడా. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇప్పుడు అసలు ఇవాళ మనం ఇంతే చెప్పుకున్నాం. ఎందుకోసం అంటే మనకు యాక్చువల్గా ఇవాళ ఎక్కువసేపు ఉపోద్ఘాతమే చెప్పుకున్నాం. మొన్న చెప్పినది మళ్ళీ ఇవాళ కొత్త రిపీట్ కూడా చేసుకున్నాం. అది కాక అందరూ ఏంటంటే ఇది ఇంకొకసారి వినండి, వింటే కానీ మొత్తం అర్థం కాదు. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇవాళ మళ్ళీ నేను ఒక వేరే గ్రూప్ లో కూడా తిరుప్పావై చెప్పడం జరిగింది. వీలైతే అది కూడా వినండి. వింటే ఇవన్నీ కలుపుకుంటే ఇంకా కాస్త డీప్ గా అర్థమవుతుంది. వచ్చే వారం నుంచి ఏమవుతుందంటే తిరుప్పావైలో ఉన్న శ్లోకాలకు మనకు ఉపనిషత్తులలో ఉన్నటువంటి తిరుప్పావైలోని పాశురాలకు ఉపనిషత్తుల జ్ఞానానికి సంబంధం కూడా మనం చూడవచ్చు. సో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే తిరుప్పావై లోపల మనం కేవలము అందరి ఇళ్ళకి వెళ్ళి లేపడం ఇవన్నీ కూడా ఓకే బానే ఉంది.
కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనలో ఒక్కొక్క లక్షణాన్ని మనం వదిలేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్షణాన్ని వదిలేస్తూ కొన్ని మంచి లక్షణాలను పెంచుకుంటూ అలా ముందుకు వెళ్దాం. అలా ముందుకు వెళ్తూ మన లోపల ఉన్నటువంటి గొప్ప లక్షణాలను మనం గుర్తిద్దాం. ఎందుకంటే ఏమవుతుంది, కొంతమంది పడుకొని ఉంటారు బద్ధకంగా, అక్కడి నుంచి పక్షులు మోగుతూ ఉంటాయి, ఇక్కడ శంఖం సౌండ్ వస్తూ ఉంటుంది, రకరకాల ఇది వస్తుంటాయి. అయినా కూడా మనము భక్తి మార్గంలో ఇంకా అప్పుడప్పుడే ఎర్లీగా లేచాం కాబట్టి కొద్దిగా బద్ధకం ఉంది. అలాంటి వాళ్ళు కొంతమందికి ఏంది, క్యూరియాసిటీ ఉంది. అంటే క్యూరియాసిటీ ఉంది, అది చేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయింది. క్యూరియాసిటీ కొత్త పిచ్చగాడు పొద్దెరగాడు అంటారు. అలా చేస్తూ బయట శబ్దాలను పట్టించుకోకుండా ఒక ఆమె ఉన్నది. ఉంటే దాని అర్థం ఏంటి, నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తున్నా, బాగా ఉత్సాహం ఉంది, తర్వాత తగ్గిపోవచ్చు. కానీ అలా తగ్గిపోకూడదు. కొంతమంది ఏంటి, తెలివిగా భావం ఉండేలాగా మాట్లాడగలిగేటటువంటి వాళ్ళు ఏంటంటే కొంత జ్ఞానోదయం అయినటువంటి జనాలు అలాంటి. అంటే ఇప్పుడు ఏంటంటే 10 రకాల మంది గోపికలు అంటే 10 రకాల ఆలోచనలు, 10 రకాల భావనలు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మనలో వచ్చే ప్రతి భావాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి. మనలో వచ్చే సత్సంగం కూడా ఇటువంటిది ఉండాలి. కొంతమంది ఏంటి, మంచి కంఫర్టబుల్ రత్న ఖచ్చిత సింహాసనంలో పడుకొని హ్యాపీగా ఉంటారు. ఉంటే వాళ్ళకేంటి, భగవంతుడిని మర్చిపోయి నాకు వచ్చిన సుఖాలు వచ్చేసాయి, ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాను, దేవుడు కోరిన కోరికలన్నీ ఇచ్చాడు, ఇంటికి వచ్చేసి సుఖంగా ఉన్నాను. అలాంటి జనాలు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు, వ్రతం చేయడం వల్ల పుణ్యఫలాలు స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. అమ్మయ్య సాధన అయిపోయింది, నేను పడుకుందామని కొంతమంది ఆలోచిస్తున్నారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడే వాళ్ళకి దేవుడు వస్తాడు. అలాంటి వాళ్ళ గురించి. కొంతమంది ఏమైతుంది, బాగా అందంగా ఉన్నాను, నేను మంచి కుటుంబంలో పుట్టాను అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే నువ్వు గుర్తించాల్సింది, ఏ కుటుంబంలో పుట్టినా అన్ని కుటుంబాలలోకి గొప్పది ఏదైతే ఉందో అది భగవంతుడు. కాబట్టి ఆ నిష్కల్మషమైనటువంటి భక్తిని నువ్వు పొందాలి అని. కొంతమంది ఏమయ్యారు, భక్తి పారవశ్యంలో కూడా తన బాధ్యతలను కూడా మర్చిపోయారంటే మీరాబాయి లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు మనకు. బాధ్యతలు అవి కూడా తీసుకోరు. అదే విధంగా గోపికలు ఉన్నారు, వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకోరు. సో భక్తి పారవశ్యం మనం ఒక్కొక్కసారి ఏ స్టేజ్ కు తీసుకెళ్తుందంటే మనం ఏది పట్టించుకున్నటువంటి ఇది. ఒకసారి ఒక అమ్మాయిని ఏమంటారంటే మంచి పద్మాలు లాంటి కళ్ళున్న అమ్మాయి అని చెప్పేసి అంటారు. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆమె కళ్ళు అంటే ఏకాగ్రతకు మూలం. సో అలా ఏకాగ్రతగా ఉన్నటువంటి ఒక అమ్మాయి కనిపించిందట. ఇంకొక అమ్మాయి ఉంది, నేనే అందరినీ లేపుతాను. ఇది మనం చూస్తుంటాం చాలా మందిని, నీకెందుకు, నేను లేపుతా కదా, పొద్దున ఫోన్ చేస్తాను కదా అని. మా నాన్నగారు ఎర్లీగా లేస్తారు అనమాట. సో ఆయన ఏం చేస్తారు, ఎప్పుడు 4 o'clock లేస్తారు, ఎప్పుడు ఒక 10 నిమిషాలు కూడా లేట్ గా లేవరు. అదేం చేశారు, మేము మా బాబాయిలతోని పిన్నులతోటి అందరితో కలిసి శ్రీశైలం వెళ్ళాము. మా నాన్నగారు ఏం చేశారంటే, మా నాన్నగారికి ఒక చిన్న అలవాటు ఏంటంటే అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఆయన అందరినీ లాక్ చేసేస్తాడు. మేము 50 మంది వెళ్ళాం, అన్ని రూమ్స్ ఆయన బయట నుంచి లాక్ చేసేసారు. నాన్న ఏంటి నాన్న అంటే, నూరుకో, పొద్దున నేను కదా 4 o'clock లేచేది, మీరందరూ లేట్ గానే లేస్తారు, అన్ని తలుపులు నేనే తీస్తారు అని చెప్పేసి అందరూ పాపం మా బాబాయిలు వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, అందరూ పెద్దవాళ్ళే గాని. సరే మా నాన్నగారు అందరికంటే పెద్దవాడు కాబట్టి ఏం మాట్లాడరు. అన్ని 6-7 రూమ్స్ కి, ఆడవాళ్ళ రూమ్స్ కి, వీటికి వాటికి అన్నిటికీ తాళాలు వేసి పారేశారు నాన్న. మా నాన్నకేంటి, మా ఇంట్లో కూడా అదే చేస్తారు, మా నాన్నగారు అదే చేసేవారు. ఏం చేసేవారంటే అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ వచ్చారో లేదో చూస్తారు, వచ్చేదాకా రోడ్డు మీద నిలబడతారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేసేవారు, అందరూ వచ్చేసారని చెప్పి ఇంట్లో గొల్లెం వేసేసి అప్పుడు వెళ్ళిపోయి హ్యాపీగా పడుకునేవారు ఆయన. అదొక అలవాటు జనాలకి. మా నాన్నగారు అట్లా అందరినీ ఇది చేస్తారు. సరే పొద్దున్న అయింది, మాకు 4 అయింది, 5 అయింది, బాత్రూమ్ లోకి వెళ్ళాలి. మా నాన్నగారు లేవరు, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, నరకం అనుభవించాం. మెల్లగా 6:30కి అన్ని రూమ్స్ హడావిడిగా ఒక టవల్ కట్టుకొని ఎట్లా పరిగెడుతున్నారంటే టవల్ జారిపోతుందేమో అన్నంత స్పీడ్ లో పరిగెడుతూ అన్ని తాళాలు తీస్తున్నారు. ఏంటా అంటే, ఏమిటో రా నిద్ర పట్టేసింది ఇలాగ మా నాన్నగారితో అవసరమైన టైంలో 2-3 సార్లు జరిగింది. సో అలాంటి జనాలు కూడా కొంతమంది ఉంటారు. నేనే అందరినీ లేపుతానని చెప్పేసి వాగ్దానాలు చేసేటటువంటి మనుషులను కూడా ఎలా ట్యాకిల్ చేయాలి అనేటటువంటి తెలుస్తుంది. ఇంకేందంటే కొంతమంది ఉంటారు మంచి మెచ్యూర్డ్ పీపుల్, అందరికీ కూడా సరైనటువంటి సమాధానాలు ఇస్తూ, అందరి లోపల అజ్ఞానాన్ని పోగొడుతూ, సాత్విక గుణం, పరమ వినయం. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ తప్పుల్ని వాళ్ళు, అది సారీ నేను ఇది చెప్పడం మర్చిపోయాను, ఇది చూసుకోవడం మర్చిపోయాను, ఇది అలా గుర్తించేటటువంటి మనుషులు. ఇలా రకరకాల ప్రభావం ఉన్నటువంటి మనుషులను మనకి ఇక్కడ గోపికలుగా వర్ణించడం జరిగింది. ఇటువంటి జనాలందరినీ కూడా కలుపుకొని ఈ లక్షణాలన్నీ మనలోనే ఉంటే ఇవన్నీ మనం కూడా కరెక్షన్ చేసుకుని అప్పుడు మనము నందగోపుడి ఇంటికి బయలుదేరదాం. అక్కడనే గురువు ఉన్నాడు, అక్కడే మంత్రం ఉంది, అక్కడే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి మహోన్నతమైనటువంటి సందేశం వస్తుంది మనకు. తర్వాత ఇంకా బాగా తెలుసుకుంటాం. ఇవాళ నేనేదో నోటికొచ్చినవేవో చెప్పుకుంటూ వెళ్ళిపోయా కానీ. జై శ్రీకృష్ణ. సో ఇంకా చాలా చెప్పచ్చు మనం. ఏంటంటే ఈ 10 ఇంద్రియాలు, మనం దశేంద్రియాలను కనుక నిగ్రహం చేసుకుంటే మన ఇలా రకరకాల భావాలతో చెప్పచ్చు. సరే ఇవాటికి ఇక్కడ ఆపుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
శ్రీకృష్ణ సార్, సార్ చాలా జై శ్రీ బాగుందండి. ఫస్ట్ టైం నేను మీ క్లాస్ వినడం ఈరోజు. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. భాగవతంలో అక్రూరుడి కథ బాగుంది సార్. చాలా భక్తి, ఎంత భక్తితో అసలు చూస్తుంటే అది శ్లోకాలు 4 శ్లోకాలు ఉన్నాయి, చదువుతాను నేను. అది జిరాక్స్ చేసి పెట్టుకొని చదువుతాను రోజు. వెరీ గుడ్. సార్ అది అంతటి అక్రూరుడు కూడా ఒకసారి ఇంకా మాయలోకి పడిపోతాడు కదా. అవును అప్పుడు సత్రాజిత్ అవును. శమంతక ఒక మణికథ లోపల పాసురం శమంతక మణికథ త్రివిక్రముడిది కదా సార్ ఇందులో. ఏంటండి? ఒక పాసురం త్రివిక్రముడిది వస్తుంది కదా, ఓంగి వడంగలంద అంటే వామనుడు నుంచి పాడేది. ఇందులో అది వినిపిస్తుంది. వామనుడు నుంచి త్రివిక్రముడుగా వెళ్ళడము అంటే మీనింగ్ ఏంటంటే, వామనుడు చిన్నగా ఉంటాడు, త్రివిక్రముడు అంటే అన్ని రకాల ఇది ఎదుగుదల. అదే విధంగా మనం జీవితంలో ఎదగాలి, అందరి యొక్క జీవన స్థితి ఎదగాలి, పంటలు కూడా అంత ఏపుగా ఎదగాలి, వర్షాలు కూడా అంత బాగా పడాలి, లోక కళ్యాణం జరగాలి. ఏ విధంగానైతే వామనుడు ఇంత నుంచి అంత త్రివిక్రముడు, వామన అవతారము త్రివిక్రమ అవతారం, వామన అవతారము త్రివిక్రమ అవతారం, అది కూడా ఇవాళ క్లుప్తంగా తెలుసుకున్నాం. ప్రతి పాశురము మనం చెప్పుకుంటూ పోతే 30 వారాలు పడుతుంది ఇది. మనము వీలైనంత క్లుప్తంగా భావాన్ని సంగ్రహంగా ఎక్కడా కూడా తగ్గించకుండా మనం ఇంకో 2 వారాల్లో మనం చక్కగా పూర్తి చేసుకుంటాం. కానీ ఉపోద్ఘాతం అందరూ స్ట్రాంగ్ ఉంటే తప్ప నేను ముందుకు వెళ్ళలేను. ఇవాళ కూడా ఉపోద్ఘాతము 40 నిమిషాలు 50 నిమిషాల పైన నేను ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. అది ఒక్కసారి నేను అనేది ఏంటంటే, అందరూ మళ్ళొకసారి చూడండి. మనము గత వారం నేర్చుకున్నది చూడండి, ఇవాళ నేను వేరే గ్రూప్ లో చెప్పినది చూడండి, ఈ గ్రూప్ లో ఇవాళ నేర్చుకున్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని చూడండి. తర్వాత ఒక్కొక్క గోపికని ఆవిడ లేపుతున్న సమయము, వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమేముంది, ఆవిడ దేంతో పోల్చారు, దాన్ని మనం ఉపనిషత్తులతో ఎలా కంపేర్ చేసుకోవచ్చు, జ్ఞాన మార్గంలో అంటే భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గంలో ఎలా తీసుకోవచ్చు. తమిళ వాళ్ళు ద్రవిడ ప్రబంధమే గొప్పదంటారు. వాళ్ళు మన వేదాలు, మన సాంప్రదాయాల్ని వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. వాళ్ళు ఎంతసేపు కూడా తమిళ్లోనే ఈవెన్ వాళ్ళు ఈ చనిపోయినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు తమిళ మంత్రాలే చదువుతూ ఇది చేస్తారు. వాళ్ళకి తమిళ భాషలో వచ్చిన గ్రంథాలే గొప్పవి అని వాళ్ళకు ఒక నమ్మకం. తమిళు అన్నిటికంటే పాతది, మాకు అగస్త్యుడు ఇచ్చాడు అని చెప్పి నమ్మకం. కానీ అగస్త్యుడు సంస్కృతం వాడు కదా, ఆ మాట వాళ్ళు ఒప్పుకోరు. సో ఏది ఏమైనప్పటికీ భక్తి ఎక్కడున్నా కూడా మనం స్వీకరిస్తాం. సో ఆ భక్తికి పరాకాష్ట తిరుప్పావై కాత్యాయని వ్రతం పైన లూజ్లీ బేస్డ్. సో అదే కాత్యాయని వ్రతం నేను ఎందుకు చేయకూడదు వీళ్ళందరితోటి అని చెప్పేసి చివరికి రంగనాథుడితో తన వివాహము అంటే ఏంటి, దేవుడిని పెళ్లి చేసుకున్నట్ట కాదు కదా, భగవంతుడిలో ఐక్యం అయిపోవడము. కళ్యాణము అంటే మంచి పని అని మీనింగ్. కళ్యాణం జరిగింది, లోక కళ్యాణం అంటే లోకం పెళ్లి చేస్తున్నామా, కాదు కదా. కళ్యాణము అంటే మంచి పని. జై శ్రీకృష్ణ. అంటే ఇప్పుడు అందరు గోదా కళ్యాణం అని పండుగ రోజు గోదా కళ్యాణం చేస్తారు కదా సార్. మరి ఇంకా అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా నేను, బయట టెంపుల్స్ లో వాటిల్లో ఇవన్నీ కూడా కమర్షియల్ గా చేసేసారు. నిజంగా అక్కడ దేవుడు పెళ్లి చేసుకుంటాడండి, ఒక్కసారి ఆలోచించండి. అదెంత మూర్ఖత్వం అంటే, మనం దేవుడిని మన స్థాయికి దింపుతున్నాం. కొంతమంది ఆంజనేయ స్వామికి ఆవిడని సువర్చలనిచ్చి పెళ్లి చేస్తారు, కొంతమంది గణేష్ కి ఆవిడ పేరేంటి సిద్ధి బుద్ధినిచ్చి పెళ్లి చేస్తారు. ఇవన్నీ ఏదో జస్ట్ అది సింబాలిక్ అంటారు దాన్ని. సింబాలిక్ అంటే జస్ట్ ఊరికే మనకు ఒక ఇది అర్థం చేయించడానికి అంతే. కానీ అన్నట్టనే కదా సార్, హనుమంతుడికి పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు కదా, ఉత్సవాలు చేస్తున్నారు గుళ్ళల్లో. చేస్తే తప్పేమీ లేదు. ఏదో తెలియని వాళ్ళకి అంతైనా తెలుస్తుంది. సువర్చల అంటే ఓకే పోనీలేండి, కానీ సువర్చల అంటే ఎవరు? సూర్యుడి దగ్గర అయినా సూర్యుడి దగ్గర అయినా ఆయన వర్చస్సును స్వీకరిస్తూ ఆయన దగ్గర వేదం నేర్చుకున్నాడు. కాబట్టి ఈయన శరీరంలో ఒక భాగమైంది సువర్చల. శరీరంలో భాగమైంది అంటే అయితే వైఫ్ అని ఎవడో అడిగాడు పాతకాలంలో, అంటే అవును వైఫే అన్నాడు. ఓకే రాసి పడేశారు వాళ్ళు వైఫ్ అని. అంటే సూర్యుడిలో ఉన్న తేజస్సు ఈయనకి కొంచెం వచ్చిందంటారా? అది కరెక్ట్. అందుకోసమే కదా ఆంజనేయ స్వామి మాట్లాడే ప్రతి మాట కూడా వేదమే అని చెప్పేసి అంటారు కదా. ఆయన మాట్లాడుతున్నది ఋగ్వేద మంత్రమా? శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు, ఎవరైనా మాట్లాడుతుంటే ఋగ్వేద మంత్రాలు చదువుతున్నట్టుగా ఉంది. ఆయన చేతులు, ఆయన యాక్షన్ చూస్తే ఒక యజ్ఞం చేస్తున్నట్టుగా ఉంది. ఆయన సింపుల్ గా మనకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సామవేదం లాగా ఉంది. ఆయన సొల్యూషన్ ఇస్తుంటే అధర్వణ వేదం లాగా ఉంది. ఎందుకు 4 వేదాలు ఒక వ్యక్తిలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపోతారు. అంత మహానుభావుడు ఆంజనేయ స్వామి. వేదాలని వ్యాకరణ పండితుడు అంటారు కదా సార్ ఆంజనేయ స్వామి. ఎస్, ఆయన జయ హనుమాన జ్ఞాన గుణసాగర. జ్ఞానం అనేటటువంటి గుణంలో ఆయనని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే హైయెస్ట్ నాలెడ్జ్ కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి అని. మరి ఆయనకు భార్యనిస్తే ఏమంటారు చెప్పండి. బట్ ఏదో అసలు అంటూ వదిలేయండి, అంటే జస్ట్ ఒక ప్రతీక అంతే. ఏకాదశి 9:30 హనుమ యొక్క శక్తే సువర్చల అనొచ్చు కదా. ఒక
పురుషుడికి స్త్రీనే కదా శక్తి, అలా హనుమ యొక్క శక్తే సువత్సలమ్మ అనుకోవచ్చు కదా సార్? అనుకోవచ్చు, అలా అనుకుంటే పర్వాలేదు. కానీ ఆయనకు ఆయన భార్య అంటే తప్పు కదా. దేవుళ్లకు భార్యలు ఎక్కడ? దేవుడు అనేవాడికి రూపం లేదు, లింగం లేదు. దేవుడు అనేవాడు సర్వ చైతన్యం. మీ లోపల చైతన్యం. లక్ష్మి గారు మీ మ్యూట్ లో పెట్టుకోండి. వెరీ గుడ్. సో మనలో ఉన్న చైతన్యమే దేవుడు. నేను మాట్లాడగలుగుతున్నానంటే దేవుడి వల్ల, చెవులు వింటున్నాయంటే దేవుడి వల్ల, మీ అందరికీ చూస్తున్నామంటే దేవుడి వల్ల. ఇదే భగవంతుడు. ఈ భగవంతుడు లేకపోతే ఇప్పుడు ఈ ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి పడిపోతాడు, ఇలా టప్పని పడిపోతాడు. ఎందుకంటే నాకు శక్తి లేదు. నా లోపల ఉన్నటువంటి భగవంతుడు చెబుతుంటే మీ అందరిలో ఉన్న భగవంతుడు వింటున్నాడు. అది అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఎందుకు తెలియదు? సాధన లేకపోవడం వల్ల. మరి సాధన అంటే ఏం చేయాలి? ఇగో ఈ ప్రవచనాలు వింటూ ఆలోచిస్తూ ప్రశాంత చిత్తులై సాధన చేయాలి. కూర్చుని భగవంతుడిని ఆలోచిస్తూ, భగవంతుడి పైన ధ్యానం చేస్తూ, భగవంతుడి పైన జపం చేస్తూ, భగవంతుడి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మనకు బుద్ధి ఇచ్చారు కాబట్టి బుద్ధితోటి ఆలోచిస్తూ భగవంతుడిని తెలుసుకుంటాం. తెలుసుకుని అయ్యో భగవంతుడు ఎక్కడెక్కడో చూశాను, బట్ భగవంతుడు నాలోనే ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్న మరుక్షణము ఈ దేహంతో మనకు సంబంధం పోతుంది. ఎప్పుడైతే దేహంతో మనకు సంబంధం పోతుందో అప్పుడే మనము భగవంతుడి యొక్క స్వరూపం అయిపోతాం. అది భక్తి రూపంలో చెప్పినటువంటిది గోదాదేవి. జ్ఞాన రూపంలో మనము మిగతా మన అన్ని గ్రంథాలలో జ్ఞాన రూపంలో తెలుసుకుంటాం. అంతే తేడా. జై శ్రీకృష్ణ. ఇంకా అర్థం కాదు కాబట్టి చిన్నప్పటి నుంచి మనకు అలా అలవాటు చేయటం కోసం ఇలా కళ్యాణాలు చేస్తూ మనం వెళ్తామని చెప్పి వాళ్ళకి అలా అలవాటు చేస్తుంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని అన్నారు అనుకోండి, నిజంగా చిట్టి చిలకమ్మ ఉండి దాన్ని అమ్మ కొట్టడం అవన్నీ జరుగుతాయా? అలా మనకు చిన్నప్పుడు అర్థమయ్యేలాగా చెప్తారు, తర్వాత మనకు అర్థమవుతాయి. ఏదైనా కూడా చిన్నప్పుడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆధ్యాత్మికతలో అక్కడ ఆగిపోతున్నాం. ఆగిపోయి ఏం చేస్తున్నాము? దేవుళ్ళకు పెళ్లిళ్ళు చేసుకోవడము, దేవుళ్ళకు తాళి కట్టడము, ఇవన్నీ ఎక్కడొచ్చాయి? వేదాల్లో ఎక్కడున్నాయి? అసలు పెళ్లిళ్ళు ఎక్కడున్నాయి? ఇవన్నీ తర్వాత పురాణాలలో మనకు అర్థం అవడానికి చెప్పినటువంటి విషయాలు. తప్పు లేదు, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ అర్థం చేసుకుని అక్కడ ఆగిపోతే ఎట్లాగా? ఎదగద్దా? మనలో ఉన్న దేవుడిని గుర్తించద్దా? దేవుడు అనేవాడు ఎక్కడో ఆలయంలోనే ఉన్నాడా? నీలో లేడా? ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెంది లేడా? వాయు రూపంలో ఉన్నటువంటిది భగవంతుడు కదా. మనం గ్యాస్ వెలిగిస్తాం, వెలిగించినప్పుడు అందులో ఉన్న అగ్ని భగవంతుడు కదా. బయట ప్రత్యక్ష దైవం సూర్యుడు కదా, చంద్రుడు కాదా దేవుడు? అన్ని చోట్ల కూడా ఉన్నాను అని చెప్పి దేవుడు అంతటా దేవుడే చెప్పగా మళ్ళీ మనం ఎవరము కాదనడానికి భగవద్గీతలో ప్రతి చోట చెప్తాడు, ప్రతి చోట నా విభూతి అని చెప్పి చెప్తాడు. ఇంతెందుకు అర్జున, ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు నేనే. సో ఇదే మనం ఇవాళ రాత్రి యక్ష ప్రశ్నల్లో ఈ విషయాన్ని ఇంకా కాస్త విపులంగా తెలుసుకుంటాం మనం. అత్యద్భుతమైన యక్ష ప్రశ్నలు అంటే ఉపనిషత్ జ్ఞానము అని చెప్పి తెలుసుకున్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి యక్ష ప్రశ్నల్లో 3వ ప్రశ్నకి సమాధానం ఈ రోజు రాత్రి తెలుసుకుంటాం. ఇవాళ నా 3వ ప్రవచనం అది. పొద్దున్న ఒక తిరుప్పావ అయింది, ఇప్పుడు ఒక తిరుప్పావ అయింది. రాత్రి యక్ష ప్రశ్నలు అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్ జ్ఞానాన్ని రాత్రి తెలుసుకుంటాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకు? భగవంతుడు సర్వవ్యాపి. మనము ధర్మబద్ధంగా ఉండి సాధన చేస్తే మనలో దేవుణ్ణి చూస్తాం. మనలో దేవుణ్ణి ఎప్పుడు చూస్తాం? ఒక గ్లాస్ లోపల ఒక కాయిన్ వేసాం, అందులో నీళ్లు పోసాం, అందులో మట్టి నింపాం, బాగా కదిపేశాం, దానిపైన గుడ్డ కప్పాం. ఇప్పుడు ఆ కాయిన్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది? బట్ట తీయాలి, ఇలా ఊగుతున్నదాన్ని ఆపాలి, లోపల ఉన్న మట్టిని ఫిల్టర్ చేయాలి, లోపల నుంచి కాయిన్ బయటికి తీయాలి. ఇంత కష్టపడితే తప్ప మనకు భగవంతుడు దొరకడు. కాబట్టి సాధన చెయ్యందే భగవంతుడి అనుభవం రాదు. కానీ సాధన చేస్తే ఇలా దొరుకుతుంది అనుభవం. కానీ ఎవరికి సాధన చేసే ఇది ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పేరుకున్న అజ్ఞానం. అమ్మో ఈ దేవుడు ఈ టెంపుల్ లోపల ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది, హడావిడిగా వెళ్ళిపోతారు జనాలు. ఈ దేవుడు ఈ టైం లోపల ఎక్కడో పారాయణం ఉంది, వెళ్ళిపోతారు హడావిడిగా. ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది? జీవితంలో ఎదగరు. చిన్నప్పుడు 20 ఏళ్ళకి చేయాల్సింది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి చేస్తే ఎక్కడి నుంచి ఎదుగుదల వస్తుంది? చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఏంటంటే వయోజన విద్యలాగా అయింది. కొంతమంది చిన్నప్పుడే నేర్చుకుంటారు, కానీ ఆ నేర్చుకున్నదే కొనసాగిస్తారు జీవితం అంతా. ఏబిసిడి. బాబు ఏబిసిడి కాదు, ఏ ఫర్ యాపిల్ కూడా ఉంటుంది అంటే అలా కాదండి. నాకు ఏబిసిడీలు మంచివా కాదా? మంచివే, కానీ ఏబిసిడీలని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. నాకు అదంతా తెలియదండి. ఏబిసిడీలు మంచివా కాదా? బాబు ఏబిసిడీలు మంచివే, కానీ ఏ ఫర్ యాపిల్, బి ఫర్
బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఇవన్నీ నేర్చుకోవాలంటే అవి నాకు అవసరం లేదండి. నాకు ఎవరో చెప్పారు ఏబిసిడి జెడ్ వరకు ఒక 100 టైమ్స్ చదివితే చాలా మంచిది. ఇది ఎక్కడ పిచ్చి? ఒకే దాన్ని అలా పిచ్చిగా రిపీట్ చేస్తే ఏం మంచిది? ఆలోచన బుద్ధికి పని పెట్టకుండా మా స్నేహితుడు చేసినట్టు ఉంటుంది. మా స్నేహితుడు ఏం చేశాడు, కెమిస్ట్రీలో పాస్ అవ్వయ్యా అంటే నువ్వు ఏదైనా మంత్రం ఇవ్వు, రాత్రి పగలు చదువుతానన్నాడు. అంత సమయంలో సబ్జెక్ట్ చదివితే నీకు 100 మార్కులు వస్తాయ్యా? లేదు, అక్కడ బుర్ర ఉపయోగించాలి. సో బుర్ర ఉపయోగించకుండా మనం భగవంతుని చేరుకోవడం అసంభవం. జై శ్రీకృష్ణ. సార్ నేను టెంపుల్స్ కి వెళ్ళి ఎక్కువ పూజలు చేసేదాన్ని సార్. అప్పుడు నాకు అంటే చిన్న వయసులో అలా చేశాను. ఎప్పుడైతే నాలో ఒక ఆలోచన వచ్చిందో అప్పుడు గురువు వచ్చారు, భగవద్గీతకి గురువు వచ్చి మంత్రం ఇచ్చి భగవద్గీత ఇచ్చారు. అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది మనసుకి. కానీ ఎప్పుడైతే భగవద్గీత పట్టుకుని లోకాన్ని చూస్తున్నానో అప్పుడు అన్ని ప్రకృతిలో ఉన్న ఎయ్యి అడ్డంగా ఉన్నాయో అవన్నీ నాకు అనుకూలంగా మారుతున్నాయి. అది గోధమ్మ మూడో శ్లోకంలో అదే నాకు అనిపించింది. 2వ శ్లోకంలో ఉంది కదా, కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అలాగే వచ్చి ప్రకృతి 3 వర్షాలు బండి అంటే పరమాత్మ లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుంది. కరెక్ట్, అది మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే మనము భగవంతుడికి అనగా ప్రకృతిలో ఉన్న శక్తికి అనుకూలంగా వెళ్తామో ప్రకృతి కూడా పరవశించి మనకు కావలసినటువంటివన్నీ చేస్తుంది. మనను ప్రకృతికి అనుగుణంగా వెళ్ళాలి. మన జీవిత శైలి ఎప్పుడు కూడా ప్రకృతికి అనుగుణంగా వెళ్ళాలి. అదే మనం భగవద్గీతలో ప్రతి శ్లోకంలో అదే తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఇంకా నిష్కామ కర్మయోగం పాటించాలి మనం. సకామ కర్మయోగంలో మనం కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే నిష్కామంగా ఉంటామో ఆ ప్రకృతి మనకి సహకరిస్తుంది. మన అడ్డంకులు తొలగించేసి మనని పరమాత్మ వైపు తీసుకెళ్ళడానికి ఆయనే మార్గం అవుతారు. ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. అది అలాగే కర్మయోగం ఏంటండి? కర్మయోగం అంటే మన కర్మ చేసుకుంటూ పోవాలి. అంటే మనకి దాంట్లో కర్మలో మనకి మన స్వార్థం ఉండకూడదు. ఏ చేసే కర్మని కరెక్ట్ గా చేసుకుంటూ పోవాలి. అది సరిగా చెప్పలేకపోయారు, ఇంకెవరైనా చెప్పగలరా? కర్మయోగం అంటే కర్మయోగం అంటే కర్మను నిష్కామంగా చేయాలి, బాధ్యతగా చేయాలి. నేను చేస్తున్నాను అని భావన కూడా ఉండొద్దు. లోక సంగ్రహణం కోసం చేయాలి. ఇంకొకటి మర్చిపోయారు, 4 చెప్పారు, 5 చెప్పాలి. చేసిన ప్రతి కర్మ ఆయనకే సమర్పించాలి. కాదు, ప్రతిఫలం ఆశించకూడదు. ఈ 5 కర్మలోనే వస్తుంది కదా సార్. నిష్కామ కర్మలో ప్రతిఫలం ఆశించకుండా ఉండడం అందులోనే వస్తుంది కదా సార్. కాదు, నిష్కామము అంటే కోరిక లేకుండా చేయడం. ఒక పనిని కోరిక లేకుండా చేస్తే నిష్కామ కర్మ. దాంట్లో ప్రతిఫలం ఆశించకుండా అంటే పని చేసిన తర్వాత ఏ ఫలితం వచ్చినా పట్టించుకోకపోవడాన్ని 2వది. 3వది ఈ పని నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. 4వది ఇది దేశం కోసమో లోక సంగ్రహం కోసమో చేయాలి. 5వది బాధ్యతగా చేయాలి. ఈ 5ంటిని కలిపితే దాన్ని కర్మయోగము అంటారు. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏదైనా విషయం ఇలాంటిది చెప్పే విధానం తెలియలేదు. అంటే భగవద్గీత పట్టుకున్న తర్వాత నాకు ఇవన్నీ తెలిసింది సార్. నేను చేస్తున్నా, ఇది నా పని, నేను నా వల్లే వచ్చింది, నేనే భగవద్గీత చదువుతున్నా అనేవాడు. పరమాత్మ నాకు ఇచ్చాడు అని రావాలి. అది సార్. అదే ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పిన 5 లక్షణాలు చెప్పగలరా లక్ష్మి గారు? ఇప్పుడు వారు ఒకరు 5 లక్షణాలు చెప్పారు కదా, 5 లక్షణాలు చెప్పండి ఒకసారి. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. మనం లోక కళ్యాణమే ఉండాలి. మనం చేసే పని కరెక్ట్ గా చేసుకుంటూ పోవాలి. అది మనకి యూజ్ అయ్యేటట్టు ఉండకూడదు, స్వార్థంగా ఉండకూడదు. లోక కళ్యాణం కోసం చేయాలి పని చేసే భావన. కర్తృత్వ భావన ఉండకూడదు. నిష్కామంగా చేయాలి పని, ఫలితాన్ని ఆశించకూడదు. నేను చేసే ప్రతి పని పరమాత్మకి సమర్పించాలి. అది సార్. అది లేదు, పర్వాలేదు. మీరు 5 4 కరెక్ట్ గా ఆ విధంగా మిగతా వాళ్ళందరూ అనుకూలంగా రాకపోయినా సరే అది కూడా పరమాత్మ ఇచ్చాడు నాకు. పరమాత్మ అనేటటువంటి భావన లేదు అక్కడ. కర్మయోగంలో పరమాత్మ, ఒకసారి మీట్లో పెట్టుకోండి, కర్మయోగంలో పరమాత్మ అనే భావన ఉండదు. మొదటిది కోరికతో చేయకూడదు పని. 2వది ఏ ఫలితం వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి. 3వది బాధ్యతగా చేయాలి. 4వది లోక సంగ్రహం కోసం చేయాలి. 5వది కర్తృత్వ భోక్తృత్వ భావనలు వదిలేయాలి. దాన్ని కర్మయోగం అంటారు. సో
సో జై శ్రీకృష్ణ. నిష్కామ కర్మయోగము అనేటటువంటిది లేదు అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. నిష్కామ కర్మయోగం అని ఉండదు, కర్మయోగమే నిష్కామము. కర్మయోగంలోనే ఈ 5 లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. అది ఒక్కటి కరెక్ట్ చేయడం కోసం అని చెప్పి చెప్పాను. జై శ్రీకృష్ణ. పర్వాలేదు, మీరు మంచిగానే చెప్పారు, బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకెవరైనా? భగవద్గీత చదివినందువలన రావటమేమో గాని నాకు మాత్రం మా ఫాదర్ చనిపోయినాక చాలా వైరాగ్యం వచ్చింది. చాలా ఎక్కువగా నాకు మా ఫాదర్ తో బాండింగ్ ఉండేది. నేను బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఎప్పుడు నేను బ్యాంక్ వెళ్ళిపోతే పాపం ఆయనకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేకపోయేదాన్ని. రిటైర్ అయినాక బాగా మా ఫాదర్ తో గడపచ్చు అనుకుంటే నేను కరెక్ట్ గా రిటైర్మెంట్ రోజే మా ఫాదర్ కి హార్ట్ ట్రబుల్ ఉందని చెప్పారు. వెంటనే హాస్పిటల్కి, స్టార్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు కీస్ ఇచ్చేసి నేను అటెండ్ అవ్వలేదు, అసలు నా రిటైర్మెంట్ ఫంక్షన్ నేను అటెండ్ అవ్వలేదు. వెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేశాను. 15 days ఐసీయూలో ఉంచారు. తర్వాత అప్పుడే మా చిన్న పాప కూడా డెలివరీ అయింది. కరెక్ట్ గా 2 అదే టైమింగ్స్ అన్నమాట. తర్వాత అందరినీ తీసుకొని ఇంటికి వచ్చాను, ఫాదర్ని, పాపని అందరినీ హైదరాబాద్ నుంచి. ఇక్కడ మేము ఉండేది చిన్న ఊరు అనమాట. వచ్చినాక 2 months కల్లా మా ఫాదర్ ఎక్స్పైర్డ్. ఎంతంటే నేను 2-3 నెలలు అసలు కాలేకపోయాను మనిషిని. ఇప్పటికి కూడా నాకు మా ఫాదర్ని తలుచుకుంటే చాలా బాధ. కాకపోతే ఈ బుక్స్ అవన్నీ చదివినాక సరే నేను కూడా ఇక్కడ ఉంటాను కదా, నేను కూడా వెళ్ళిపోతా కదా, అందుకోసం ఆయన కోసం బాధపడటం అనేది మంచిది కాదేమో. ఈ మనం ఉన్ననాళ్ళు మన బాధ్యతలు ఏదో సక్రమంగా నెరవేర్చాలి, అంతవరకే. ఇప్పుడైతే దేని మీద కూడా పెద్దగా నాకు ఉండట్లేదు, ఏదైనా ఒక రకమైన వైరాగ్యం లాగానే ఉంటుంది అనమాట. తర్వాత మా మదర్ ఉన్నారు, ఆమె 5 years ఉన్నారు, ఆమెకి సర్వీస్ చేశాను. ఎంతంటే నా బిడ్డలకు కూడా చేయకుండా నా బిడ్డల ఫంక్షన్స్ కూడా నేను 1 రోజు 2 రోజులు వెళ్తూ ఆమెకు సర్వీస్ చేశాను, ఆమెను వదిలిపెట్టకుండా 1 రోజు కూడా. అట్లా ఇప్పుడు ఆమె కూడా చనిపోయింది. ఆమె చనిపోయినాకనే నా కూతురు యుఎస్కి వెళ్ళి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట యుఎస్కి. ఇంకా ఆ పిల్లల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. అంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు నా మీద డిపెండెన్స్ నేను సర్వీస్ చేయాలి, తర్వాత బయట పనులు. నా మనసులో కోరికకి తగ్గట్టే నేను రిటైర్మెంట్ 6 years ముందు బ్యాంకు మా ఇంటి పక్కగా వచ్చింది. భగవంతుడు నాకు చాలా మేలు చేశాడు అనమాట. అంటే నా ఉద్దేశం మంచిదే అనుకున్నప్పుడు, ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి కాలం బ్యాంకు నా కోసం మా ఇంటి పక్కకు వచ్చింది. నేను అందువల్ల వాళ్ళకి బాగా అటెండ్ అవ్వగలిగాను. అంటే గంటకోసారి రావటం కానీ, వాళ్ళు మంచంలో ఉంటే వచ్చి చేయటం కానీ, ఫుడ్ పెట్టడం కానీ, అట్లానే బ్యాంక్ లో కూడా కొద్దిగా అర్థం చేసుకునేవాడు. తర్వాత ఎక్స్ట్రా చేసేదాన్ని వర్క్ కూడా, ఏమి టైం లిమిట్ లేకుండా. అందువలన నాకు నెమ్మదిగా ఇప్పుడైతే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక చాలా వైరాగ్యంలోనే ఉంటున్నాను ఇప్పటికి కూడా. అట్లా మన పని ఏదో మనం చెయ్యాలి, అంటే పిల్లల్ని చూసుకోవాలి. కరెక్ట్. మన కర్మాన్ని మనం సరిగా చేస్తూ భగవంతుడి వైపు మనము ప్రయాణం చేయడం అనేటటువంటిది చాలా మంచి లక్షణం. జై శ్రీకృష్ణ. వాళ్ళ కోసం నేను ఒక పెళ్లిళ్ళకి పేరెంటాలు వెళ్ళేదాన్ని కాదు, ఊరికే వాళ్ళ 5 నిమిషాలు అంటాం వచ్చేయటం. ఇంకా అట్లా 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 నా లైఫ్ అట్లనే అయిపోయింది. పిల్లలకు కూడా నేను ఎక్కువ చేయలేదు, నా తల్లిదండ్రులకి ఎక్కువ చూసుకున్నాను. అయితే మా భర్త కోఆపరేషన్ ఉంది కాబట్టి చేయగలిగాను, బ్యాంకు కోఆపరేషన్ కూడా. ఇప్పుడు మాత్రం దేని మీద నాకుంటల్లా, పిల్లల భవిష్యత్తు గాని వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. మనం ఏం చేస్తాం, మన చేతిలో ఏమీ లేదు, మనం అనుకోవటమే గాని. మన చేతిలో ఏదీ లేదు. మనం ఇక్కడ పుట్టడం కూడా భగవంతుడి దయ వల్ల ఇక్కడ ఇండియాలో పుట్టాం, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టాం. అదే నార్త్ లో పుట్టినా కొద్దిగా ఎక్కువగా మనకి ప్రెజర్స్ ఉండేవి. ఈ సేఫెస్ట్ ప్లేస్ లో పుట్టాము, ఈ విధంగా ఆనందంగా మేమన్నీ వినగలుగుతున్నాము. టెక్నాలజీ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత డెవలప్ అయింది కాబట్టి మీది మేము వినగలుగుతున్నాం. అప్పుడు అంత అవకాశం ఉండేది కాదు, టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా. చిన్నప్పుడు అంటే వెళ్ళేవాళ్ళం, వినేవాళ్ళం. అప్పుడు పురాణం అవన్నీ చెప్పేవారు. మళ్ళీ అది ఆయన రంగారావు గారు వాళ్ళు. అదే సార్ నేను చెప్పాలనుకుంది. భగవద్గీత ఏమో కానీ భగవద్గీత కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. దాంట్లో అవన్నీ నాకు ఇండైరెక్ట్ గా నాకు ముందే ఫీడ్ అయినాయేమో అనుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనకు రాత్రి 9 గంటలకు మళ్ళీ ఇంకో ప్రవచనం కూడా ఉంది, యక్ష ప్రశ్నలు. అది వదలకుండా మనకు అత్యద్భుత
విలువైనటువంటి జ్ఞానాన్ని అందుకున్నాము. రాత్రి కూడా ప్రతి మానవుడు ఎలా జీవించాలి, దైవ జ్ఞానాన్ని తీసుకుని అనేది రాత్రికి తెలుసుకుందాం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతూ నేర్చుకున్న విషయాలన్నీ కూడా పునశ్చరణ చేసుకుంటూ సంతోషంగా ఉంటూ భగవంతుడికి చేరువైతారని ఆశిస్తూ ఇప్పటి ప్రవచనాన్ని ముగించుకుందాం. రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతంలో భాగంగా ఉన్న యక్ష ప్రశ్నలని మరింత వివరంగా తెలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ జై శ్రీకృష్ణ. జై శ్రీ జై శ్రీకృష్ణ.